శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. పెద్ద గ్యాపే వచ్చిందని చెప్పుకోవాలి. మేము చివరాఖరిగా చేసిన ఎపిసోడ్ మొత్తం ఇంగ్లీష్లో చేసాము. ఇంగ్లాండ్ క్రికెట్ గురించి మీరు విన్నారో లేదో కానీ తప్పకుండా వినండి, చాలా మంచి ఎపిసోడ్. బట్ ఇక నిన్న అయిపోయిన T20 సిరీస్ గురించి అయితే వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే. దానికోసం ఈ స్పెషల్ రివ్యూ ఎపిసోడ్. సో దీని గురించి మేము పుష్టిగా సమీక్షించబోతున్నాము. చివరిలో ఇంకా ఇండియా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ని సెలెక్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే సో మోస్ట్లీ ఈ రెండు టీంలే ఆ స్టేడియంలోనే మేబీ 1,00,000 మంది క్రౌడ్లో ఆడతారేమో. జస్ట్ లెట్స్ హోప్ ఫర్ దట్. ఈ కోవిడ్ అంతా చల్లారిపోతుందని అనుకుందాం అప్పటికి, అందరికి వ్యాక్సినేషన్లు వేసుకొని. సో రాజు, ఎలా ఉండే అసలు ఈ సిరీస్? ఐ ఎంజాయ్డ్ దిస్ సిరీస్ వెరీ మచ్. అసలు నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు మస్తు. అసలు ఇక అంటే 5 మ్యాచ్ సిరీస్లో నీకు ఎలా అయితే టెస్ట్ మ్యాచ్లో ఎబ్స్ అండ్ ఫ్లోస్ ఉంటాయో అట్లా 5 T20స్లో ఒక టెస్ట్ మ్యాచ్లో ఉన్నంత కంటెంట్ ఉండే అనిపించింది నాకు. అవును రాహుల్, చక్కగా మనం ఒక అరిటాక్లో తెలుగు భోజనం తినే ముందు మనకి ముందుగా వేసే స్పైసీ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో పర్ఫెక్ట్ స్టార్టర్ లాగా ఐపీఎల్కి ఇంకా మనం జస్ట్ ఒక కొన్ని వారాల దగ్గరలో ఉన్నాము. సో ఐపీఎల్ దగ్గరలో ఇట్లాంటి సిరీస్ అనేది ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ స్టార్టర్లా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఒక ఫుల్ మీల్స్ అయితే ఇప్పుడు జరిగిన సిరీస్ని మనం ఒక పర్ఫెక్ట్ స్టార్టర్గా చెప్పుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇండియాకి వరల్డ్ కప్కి వెళ్ళే ముందు వాళ్ళ ఇండియా స్క్వాడ్లో కొన్ని పొజిషన్స్, ఎస్పెషల్లీ ఆ ఓపెనింగ్ రోల్లో శిఖర్ ధవన్ కానీ అండ్ అలాగే ఆల్రౌండర్ రోల్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కానీ ఈ సిరీస్ పూర్తయిన తర్వాత నాకు తెలిసి ఇండియా కొంచెం అంటే ఇప్పుడు ఈ సిరీస్ అయిన తర్వాత రెండు జట్టుల్లో ఏ టీంకి ఎక్కువ టీం పరంగా కాంబినేషన్స్ పరంగా ఎక్కువ వాళ్ళ ప్లాన్కి స్ట్రాటజీకి అనుకున్నట్టుగా లాభం చేకూరిందని చెప్పుకోవాలంటే అది ఇండియాకే అని మనం చెప్పుకోవాలి. అవును రాజు, అసలు ఫస్ట్ టైం మనం ఇండియా టీమ్ ప్యూర్ T20 గేమ్ ఆడినట్టు అనిపించింది. ప్రతిసారి ఎందుకో మనం ప్లేయర్లను రెస్ట్ చేస్తూ ఉంటాం, ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్తో ఆడము. నిజానికి చూస్తుంటే ఇది కూడా మన ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు. ఎందుకంటే నీకు జస్ప్రీత్ బుమ్రా పెళ్లి పనులలో బిజీ ఉండే. కానీ బుమ్రాని పక్కన పెడితే నీకు మిగతా ఉండాల్సిన ఫస్ట్ 11 ప్లేయర్స్ అందరూ ఉన్నారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఐపీఎల్లో బాగా ఆడిన వాళ్ళకి ఛాన్సులు ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అసలు మామూలుగా మనం చూస్తుంటాం ఇప్పుడు శిఖర్ ధవన్ని, ఇప్పుడు తను పర్ఫెక్ట్ T20 ప్లేయర్ అయితే కాదు శిఖర్ ధవన్, అయినా కానీ తనని బ్యాక్ చేస్తుంటారు. ఎందుకు అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది శిఖర్ ధవన్ అంటే, ఐసీసీ టోర్నమెంట్స్లో బాగా ఆడతాడు, సో తను T20లో కూడా బాగా ఆడతాడేమో అన్నట్టు తను క్యారీ చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ సిరీస్లో చూసాం, ఫస్ట్ మ్యాచ్లో తను ఫెయిల్ అవ్వడంతో నెక్స్ట్ మ్యాచ్లోనే నీకు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయించారు. నీకు అక్కడి నుంచే తేడా కనిపించింది. అసలు నీకు ఒక ప్యూర్ T20 ప్లేయర్ ఎంత బాగా ఆడగలడు, అలాంటిది నీకు ఓడిఐ స్పెషలిస్ట్ నిన్ను T20 రోల్స్లో పెట్టడానికి ట్రై చేస్తే ఎలా బ్యాక్ ఫైర్ అవ్వచ్చో అర్థమైంది. సో సూర్యకుమార్ యాదవ్ 4th T20లో వచ్చి మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. అసలు లాస్ట్ ఐపీఎల్ అప్పుడు ఎంతమంది అల్లరి చేశారో ఆ సూర్యకుమార్ యాదవ్ ఎందుకు T20 టీంలో లేడని చెప్పి, వాళ్ళందరి కోసం నీకు నిజంగా న్యాయం చేశాడు సూర్యకుమార్ యాదవ్. తన గురించి పోరాడిన వాళ్ళందరి కోసం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ. సో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నప్పుడు ఎట్లా అనిపించింది అంటే, నీకు ఆల్రెడీ 5 ఏళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు అన్నట్టు అనిపించింది. సో అది మనం బేసిక్గా ఐపీఎల్ యొక్క నీకు స్టాండర్డ్ గురించి క్లియర్గా చెప్పేస్తుంది అనమాట. మనం వేరే డొమెస్టిక్ లీగ్స్లో అయినా కానీ ఇప్పుడు నీకు బిగ్ బ్యాష్లో ఉన్న ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో పడేస్తే వాళ్ళు చాలా కష్టపడతారు. అలాంటిది నీకు ఫస్ట్ బాల్ జొఫ్రా ఆర్చర్ నీకు 145+ నీకు బౌన్సర్ వేస్తే ఇట్లా జరిగి ఫట్మన్ హుక్ షాట్ కొట్టాడు. అది మాత్రం అసలు అక్కడి నుంచే ఇక తెలిసిపోయింది ఈ ప్లేయర్ ఎప్పటి నుంచో ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నాడు అన్నది. సో ఇంకా ఇషాన్ కిషన్ సంగతికి వస్తే మాత్రం అసలు ఆ ఇంటెంట్ అనే వర్డ్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఈ మధ్య కోహ్లీ కూడా తెగ చెప్తూ ఉంటాడు, వీ షుడ్ ప్లే విత్ ఇంటెంట్ అని. అది మాత్రం ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ఉండాల్సిన ఇంటెంట్ ఇషాన్ కిషన్లో పుష్కలంగా ఉంది. నువ్వు సెకండ్ T20 అయ్యి అసలు తను ఆడిన ఇన్నింగ్స్ ఆ పిచ్ పైన అసలు ఎప్పుడైతే నీకు పవర్ ప్లేలో నీకు రన్స్ కొట్టాలి, లేదంటే తర్వాత నీకు బ్యాటింగ్ కష్టం అవుతుందని తెలియంగానే తను సీజ్ చేసుకున్నాడు. ఆదిల్ రషీద్ని వాళ్ళని అసలు మస్తు కొట్టాడు అసలు. సో అదంటే ఇది మొత్తం అసలు ఈ సిరీస్ మొత్తం గేమ్ ఆఫ్ టాక్టిక్స్ రాజు. అసలు నీకు ఇంగ్లాండ్ వాళ్ళు ఆదిల్ రషీద్ని నీకు రోహిత్ శర్మ మీద కోహ్లీ మీద ఉపయోగించడం కానీ, నీకు వాళ్ళిద్దరు ఇప్పుడు ఆదిల్ రషీద్ని వాడుతున్నారని చెప్పేసి నేను ఇషాన్ కిషన్ని ప్రమోట్ చేయడము,
నీకు నీకు రిషబ్ పంత్ని నెంబర్ 4 పంపించడము, మామూలు రిషబ్ పంత్ నెంబర్ 5 పంపిస్తూ ఉంటారు. శ్రేయస్ అయ్యర్ కంటే ముందు రిషబ్ పంత్ని 2-3 మ్యాచ్ల్లో పంపించడం జరిగింది. సో ఆల్ ఇన్ ఆల్ ఇండియా T20 టీము చాలా చాలా కష్టపడుతోంది, చాలా ఎఫర్ట్ పెడుతోంది కప్పెత్తడానికని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనం ఇండియా గురించి చాలా ఎక్కువ చెప్పుకునే క్రమంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ అనేది 2015 ఆ వరల్డ్ కప్ డిజాస్టర్ అయిన తర్వాత నుంచి వాళ్ళ వైట్ బాల్ క్రికెట్లో ఒక కంప్లీట్ చేంజ్, అంటే కంప్లీట్ రెవల్యూషన్ వచ్చిందనే చెప్పుకోవాలి. అండ్ దానికి ముఖ్య కారకుడు అండ్ మెయిన్ ఆర్కిటెక్ట్ అయిన అయన్ మోర్గన్ గురించి కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అతను ఇంగ్లాండ్ టీంకి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు అండ్ అతని క్యాప్టెన్సీ స్టైల్ అనేది ఎంత ఇంగ్లాండ్కి ఎంత బాగా ఉపయోగపడింది. అండ్ అలాగే ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మాట్లో ఇంత బాగా డామినేట్ చేయడానికి కూడా అయన్ మోర్గన్ క్యాప్టెన్సీ అండ్ అలాగే ఇంగ్లాండ్ టీంలో ఉన్న అగ్రెసివ్ ప్లేయర్స్ అవ్వచ్చు, జాస్ బట్లర్, జానీ బెయిర్స్టో అండ్ అలాగే నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ మలాన్, వీళ్ళందరూ కూడా. సో ఇవన్నీ విషయాలు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే అసలు ఈ సిరీస్లో చూసుకుంటే అయన్ మోర్గన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా అయితే కంప్లీట్గా అంటే అతనికి వచ్చిన అవకాశాల్లో కొద్దిపాటి అవకాశాల్లో అతను కొంచెం అండర్ పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ అలాగే నేను క్రికెట్ ఫాలో అవుతున్నప్పటి నుంచి అయన్ మోర్గన్ కెరియర్లో నాకు బాగా గుర్తుండిపోయే ఒక అంశం ఏంటంటే అతను క్యాప్టెన్సీ విషయంలో పర్టికులర్గా హీజ్ ఎ వెరీ రిలక్టెంట్ క్యాప్టెన్ అనమాట. అంటే అతను రిలక్టెంట్ అంటే ఇన్ ఎ గుడ్ వే, ఎందుకంటే రిలక్టెంట్లో 2 సైడ్లు ఉంటాయి. బట్ అయన్ మోర్గన్ ఎలా అంటే ఎవరైనా ఒక ప్లేయర్ని నమ్మాడంటే బ్యాక్ చేస్తాడు వాళ్ళని. ఇంకా సిరీస్ 5 మ్యాచ్లు ఉన్నా 7 మ్యాచ్లు ఉన్నా వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళని ఆడిస్తాడు. సో అట్లాంటిది అంటే దానికి రుజువు మనం నిన్నే చూసాం. డేవిడ్ మలాన్కి సాధారణంగా ఇప్పుడు ఈ సిరీస్లో ఫస్ట్ 4 T20Isలో అతను పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు. అలాంటిది నిన్నొచ్చి ఆల్మోస్ట్ అంటే గేమ్ని ఇప్పుడు నాకు తెలిసి ఆ భువనేశ్వర్ కుమార్ ఓవర్ వచ్చే వరకు కూడా మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఇంకా కంగారుగానే ఉంటుంది. ఎందుకంటే డేవిడ్ మలాన్ అండ్ జాస్ బట్లర్ అండ్ అలాగే ఇంకా బెయిర్స్టో, మోర్గన్ ఇంత పవర్ హిట్టర్, స్టోక్స్ ఇంత పవర్ హిట్టర్స్ ఉండగా మనకి చేజింగ్ అనేది అండ్ ఎస్పెషల్లీ డ్యూ ఫ్యాక్టర్ ఇదంతా ఉండి కొంచెం కంగారు పడి ఉంటారు. బట్ స్టిల్ అంటే డేవిడ్ మలాన్ని బ్యాక్ చేశాడు, ఇవన్నీ జరిగినాయి. బట్ ఎందుకో నాకు ఇంగ్లాండ్ క్రికెట్లో స్లోగా ఇప్పుడు ఇంత పవర్ ప్యాక్ టీం ఉన్నా సరే కొన్ని చిన్న చిన్న క్రాక్స్ అయితే వచ్చినాయి. సాధారణంగా వరల్డ్ కప్కి ముందు అందరూ ప్రతి టీంని ఫైన్ ట్యూన్ చేసుకుంటారు, కానీ ఎందుకో నాకు ఇంగ్లాండ్లో స్లోగా క్రాక్ స్టార్ట్ అయ్యాయని ఎందుకో అనిపిస్తుంది. అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు చూసుకుంటే ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ వీళ్ళిద్దరూ కూడా ప్లేయింగ్ 11లో కన్ఫామ్గా స్టార్టింగ్ ఉంటారని మనకు తెలుసు. అండ్ అలాగే మార్క్వుడ్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అసలు ఈ లాస్ట్ 2-3 ఇయర్స్గా ఇప్పుడు T20 క్రికెట్లో ఇప్పుడు శామ్ కరన్ తీసుకున్న, టామ్ కరన్ తీసుకున్న అండ్ అలాగే క్రిస్ జార్డన్ తీసుకున్న, వీళ్ళందరూ వేరియేషన్స్ వేయడంలో స్పెషలిస్టులు. అండ్ అలాగే ఇండియన్ పిచ్చెస్లో వేరియేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అట్లాంటిది ఇప్పుడు నేను చూసుకుంటే క్రిస్ జార్డన్ ఒకసారి హాఫ్ సెంచరీ కొట్టించారు బౌలింగ్లో నిన్న మనోళ్ళు. అండ్ అలాగే శామ్ కరన్ కూడా ఉతికి పడేశారు. సో కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఇండియాకి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో ఈ సిరీస్ వల్ల, ఇంగ్లాండ్కి అంతే డిసడ్వాంటేజ్ వచ్చిందని కూడా చెప్పుకోవాలి మనం. అది డిసడ్వాంటేజ్ కంటే యాక్చువల్లీ అడ్వాంటేజ్ అంటారు రాజు. ఎందుకంటే వీళ్ళు ఈ క్రాక్స్ అన్నీ వాళ్ళకి టోర్నమెంట్లో ఎక్స్పోజ్ కాకుండా ఇప్పుడే ఎక్స్పోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ మెయిన్ బ్యాటింగ్ లైనప్లో ఒకటి మెయిన్ ఫ్లాను మన ఇండియన్ బౌలింగ్ లైనప్ ఏం ఎక్స్ప్లాయిట్ చేసిందంటే నీకు 3 లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి. నీకు కంటిన్యూస్గా నీకు స్టోక్స్, మార్గన్ తర్వాత నీకు శామ్ కరన్ రాకుండా 3 లెఫ్ట్ హ్యాండర్ రావద్దని చెప్పేసి వాళ్ళు ఒక నాన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన క్రిస్ జార్డన్ని వాళ్ళు పైన పంపించాల్సి వస్తుంది. ఎందుకు అంటే నీకు ఈ శార్దుల్ ఠాకూర్ అయినా, నీకు హార్దిక్ పాండ్యా అయినా, భూవీ అయినా కానీ కట్టర్లు బాగా వేస్తున్నారు. అది కొంచెం పిచ్ హోల్డ్ అవుతుంటే నీకు డ్యూ ఉన్నా కానీ కట్టర్లు వేస్తుంటే లెఫ్ట్ హ్యాండర్లకి అవే ఫ్రమ్ ద బ్యాట్ స్పిన్ అవుతుంటే బాల్ పేస్ బౌలర్స్ వేస్తున్నప్పుడు వాళ్ళు ఆడలేకపోతున్నారు. నీకు మనం 4th T20లో చూసుకుంటే అదే నీకు శార్దుల్ ఠాకూర్ వచ్చాడు, స్టోక్స్ని మార్గన్ ఇద్దరిని అవుట్ చేసి పెట్టేశాడు, మ్యాచ్ అయిపోయింది. అసలు అక్కడి నుంచి మనం మ్యాచ్ ఈజీ గెలిచేసాం. సో దాన్ని బట్టి నిన్న ఫైనల్ మ్యాచ్లో కూడా అంతే. నీకు భూవీ వచ్చి నీకు ఒక్కసారి ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఆడుతుండే, అంటే మలాన్ ఇంకా బట్లర్ ఆడుతున్నప్పుడు నీకు బట్లర్ని అవుట్ చేశాడు, రైట్ హ్యాండర్ని అవుట్ చేయంగానే ఇక నెక్స్ట్ వచ్చారు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు వచ్చారు. ఇంకా మన వాళ్ళు కట్టర్ల మీద కట్టర్లు వేశారు. అక్కడి నుంచి వాళ్ళు కుప్పగూలేరు ఇక. సో అంటే నిన్న మ్యాచ్లో మేబీ యాక్చువల్గా బట్లర్ కొంచెం ఆపుకొని ఉండాల్సింది. అంటే నీకు అది లాస్ట్ 1 బాల్ ఉండే భూవీ ఓవర్లో,
భూవీ నీకు చాలా బాగా ఇస్తున్నాడని తెలుసు. కొంచెం అక్కడ ఆపుకొని నెక్స్ట్ హార్దిక్ నోర్నో వాళ్ళు టార్గెట్ చేస్తుంటే నాకు తెలిసి మ్యాచ్ ఈజీగా వాళ్ళే గెలిచేసేవాళ్ళు, అంత బ్యాటింగ్ డెప్త్ పెట్టుకొని. అనవసరంగా అక్కడ బట్లర్ వికెట్ పోగొట్టుకున్నాడు. అది ముందు టీ20లోనే వాళ్ళ వీక్నెస్, ఆ లెఫ్ట్ హ్యాండర్ వీక్నెస్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంగ్లాండ్ టీం ఎస్పెషల్లీ చాలా అనాలిసిస్ మీద చాలా నమ్మే టీము, డేటాని చాలా నమ్మే టీము, డేటా రెవల్యూషన్ వెనకాల ఉన్న టీము, వాళ్ళు ఈ అడాప్ట్ కాలేకపోవడం కొంచెం ఆశ్చర్యకరం. అండ్ ఎనీవే ఆల్ క్రెడిట్ టు ఇండియా. నీకు ఇంగ్లాండ్ని వైట్ బాల్ సిరీస్లో ఓడియడం అంత ఈజీ కాదు. ఇంకా భూవీ గురించి నేను ఇందాక చిన్న జికర్ చేశాను. అది అసలు భూవీ అసలు ఈ సిరీస్లో వేసింది నాకు తెలిసి లాస్ట్ 3 yearsలో బెస్ట్ నాకు తెలిసి. కానీ మరి ఇదే మరి ఫిట్నెస్ లెవెల్స్ మరి ఇట్లానే ఉంటే మరి ఇలానే వేస్తాడు అనుకోవచ్చు. కానీ మరి ఇది మాత్రం ఇట్ వాస్ టూ గుడ్ రాజు. అసలు భూవీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు ఏమంటావు చెప్పు. అవును రాహుల్, అసలు భువనేశ్వర్ కుమార్ అయితే నిజంగా మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ నాకు యాక్చువల్లీ ఐపీఎల్ రిలేటెడ్ అదే తీసుకురావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే అసలు నేను సోషల్ మీడియాలో గమనించింది ఏంటంటే ఈ సిరీస్లో ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదు, కానీ మనోళ్ళు ఇండియా సిరీస్ని ఐపీఎల్ కళ్ళద్దాలు పెట్టుకొని చూసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ఏదో కోహ్లీ రోహిత్ శర్మ ఫ్యాన్ వార్స్, కోహ్లీ క్యాప్టెన్ బాగా చేశాడు, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బాగా చేశాడు, ఇలా చాలా చూసాను అనమాట. నాకు ఇవన్నీ చూసినప్పుడు అయితే నాకు అది అంటే దాన్ని నిజంగా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ టీం ఆడినప్పుడు మనం ఐపీఎల్ యాంగిల్లో చూడడం అనేది అది కరెక్ట్ అయితే కాదు. ఐపీఎల్ ఆడే టైంలో ఆబ్వియస్లీ ఫ్యాన్ వార్స్ ఉంటాయి, అండ్ అలాగే ఏ టీమ్ని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ప్లేయర్స్ని పర్టికులర్గా హైప్ చేయడం ఇవన్నీ కామనే. బట్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే మన వాళ్ళు అందరూ ఐపీఎల్ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నారు. సో అందుకే అలా ఆ ప్రభావం నా మీద కూడా పడి నేను ఎస్ఆర్హెచ్ అని చెప్పేశాను. బట్ సీరియస్గా చెప్పుకోవాలంటే భువనేశ్వర్ కుమార్ నిజంగా మంచి కంబ్యాక్ సిరీస్. అండ్ నిన్న 4 ఓవర్స్లో అతను 17 డాట్ బాల్ చేశాడు. అసలు నిజంగా ఒక 220+ ఉన్న మ్యాచ్లో అన్ని డాట్ బాల్స్ 220+ చేసేయాల్సిన మ్యాచ్లో అన్ని డాట్ బాల్స్ వేయగలిగాడంటే నిజంగా మరి దానికి కరెక్ట్గా అంటే ఆ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని వివరించడానికి నా దగ్గర సరైన పదాలు దొరకట్లేదు. బట్ స్టిల్ భువనేశ్వర్ కుమార్ ప్రజెంటేషన్లో ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడు కూడా ఇలాగ ఇంజురీస్ అయ్యి మళ్ళీ తిరిగి టీంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ అన్న ప్రతిసారి కూడా మళ్ళీ నాకు ఏదో ఒకటి చుట్టుకొని అనవసరంగా గాయాలు పాలయ్యో లేదంటే టీంలో ఏదన్నా ఒక పర్ఫార్మెన్స్ రిలేటెడ్గానో ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను. సో ఐఎమ్ బ్యాక్ అని చెప్పడం కూడా నాకు ఇష్టం. అంటే తానే జింక్స్ చేసుకునే అట్లా అయిపోయింది అనమాట సిచ్యువేషను. ఎందుకంటే ఈ ఇంజురీ సెట్ బ్యాక్ అనేది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ భువనేశ్వర్ కుమార్ అసలు సీన్లోకి వచ్చినప్పుడు, ఇండియన్ క్రికెట్ సీన్లోకి వచ్చినప్పుడు అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఫార్మాట్స్లో అతని పొటెన్షియల్ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదని చెప్పాలి. బట్ స్టిల్ T20స్లో కనుక భువనేశ్వర్ కుమార్ తను కన్సిస్టెంట్గా ఆడి తన ఫిట్నెస్ కనుక ఉంచుకుంటే ఇండియాకి ఖచ్చితంగా మరొక 2 T20 వరల్డ్ కప్లో ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్గా నేనైతే చెప్తాను భువనేశ్వర్ కుమార్ గురించి. అవును రాజు, అసలు భువనేశ్వర్ కుమార్ గురించి ఒక స్టాట్ ఉంటుంది ఏంటంటే, నీకు భూవీ ఎప్పుడైనా T20Isలో సన్ రైజర్స్కైనా ఇండియాకైనా ఓపెనింగ్ స్పెల్లో వికెట్ తీసాడు అనుకో పవర్ ప్లేలో, అప్పుడు టీం గెలిచే ఛాన్సెస్ అసలు నీకు బాగా పెరిగిపోతాయంట నీకు. సో ఈ సిరీస్లో కూడా చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్లో ఎప్పుడైతే నీకు పోయిన మ్యాచ్లో బట్లర్ వికెట్ తీసాడు పవర్ ప్లేలో స్టార్టింగ్లోనే, ఈ మ్యాచ్లో రాయ్ వికెట్ తీసాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ నువ్వు చూసుకుంటే యాక్చువల్గా నువ్వు చెప్పినట్టు ఇంగ్లాండ్ టీంలో వాళ్ళకున్న కష్టాల్లో ఒకటి ఏంటంటే బట్లరు ఇంకా రాయ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కన్సిస్టెంట్గా ఆడలేము. అలాని కూడా లాస్ట్ మ్యాచ్ వరకు మధ్యలో అదే టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ప్రతి T20లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సో అంటే నీకు భూవీ రోల్ అసలు ఎంత ఇంపార్టెంట్. అసలు మనం 2018 వరకు భూవీ ఫుల్ ఫిట్నెస్తో ఉండి బౌలింగ్ వేసేవాడు, తను బుమ్రా ఇద్దరు కలిసి నీకు పవర్ ప్లేలో వేసేవాళ్ళు, మళ్ళీ డెత్లో వేసేవాళ్ళు. అసలు అప్పుడు చాలా బాగుండే మన టీం కాంపోజిషన్ కానీ ఏదైనా కానీ. అలాంటి తను భూవీ రెగ్యులర్ మెంబర్ కాలేకపోయేటప్పటికి మనకు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి ఈ విషయంలో అసలు. సో ఇప్పుడైతే ఒకసారి వెన్ భూవీ ఈజ్ బ్యాక్ పవర్ ప్లేలో వికెట్స్ తీసుకునే ఛాన్సెస్ పెరిగినాయి. పవర్ ప్లేలో వికెట్స్ ఎప్పుడైనా భూవీ తీసాడంటే నీకు టీం ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో
ఓ అది ఇంపార్టెంట్ ఫీచర్ అసలు. భూవీ అంటే భూవీ ఇంపాక్ట్ అనేది ఎలా మెజర్ చేయొచ్చు అంటే అదనమాట. తను వికెట్లు ఎప్పుడైనా తీసినప్పుడు టీం గెలుస్తోంది అంటే తన ఇంపాక్ట్ అక్కడనే ఎక్కువ ఉందని తెలిసిపోతుంది. టాకింగ్ ఆఫ్ భూవీ, ఇంకా మనం ఇంకో బౌలర్ గురించి మాట్లాడుకోవాలి. అది మనం ఈ మధ్య అసలు హార్దిక్ పాండ్యాని బాగా మనం ఉత్త బ్యాట్స్మెన్గానే చూస్తున్నాం. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా అసలు బౌలింగ్ వేయలేదు. కానీ ఈ సిరీస్లో హార్దిక్ పాండ్యా నేను చూసిన లాస్ట్ 5 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఈ 5 matchesలో తను వేసిన బౌలింగ్ అసలు నువ్వేం చెప్తావు రాజు? అసలు తను అంటే ఇట్ ఇస్ నాట్ ఈవెన్ తను హార్దిక్ పాండ్యా ఈ మధ్య ముంబై ఇండియన్స్కి వేస్తున్నప్పుడు మనం బాగా చూసేవాళ్ళం. లాస్ట్ 5 years బాగా కట్టలు తప్ప మిగతా బాల్ పెద్ద ఏమి ఎఫెక్ట్ ఉన్నట్టు అనిపించేవి కాదు. కానీ ఈ సిరీస్లో ఎస్పెషల్లీ బౌన్స్ బాగా వేసాడు. నీకు చాలా అసలు ఎక్స్ట్రా బౌన్స్ వస్తున్నట్టు అనిపించింది. నీకు పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. బౌలింగ్ యాక్షన్లో చేంజ్ వచ్చింది. ఆ కొత్త బౌలింగ్ యాక్షన్తో తన బౌలింగ్లో ఏదో యాడ్ అయింది రాజు. అదైతే క్లియర్గా తెలుస్తుంది. బ్యాట్స్మెన్ నీకు రష్ అవుతున్నారు. నీకు అంత ఈజీగా పుల్ షాట్లు కొట్టలేకపోతున్నారు కూడా. నిన్న ఆయన మార్గన్కి ఆఫ్ కోర్స్ షార్ట్ బాల్ ఆడడం రాదు, అది వేరే విషయం అయినా కానీ వేరే బ్యాట్స్మెన్లు కూడా అంత ఈజీగా ఆడలేకపోతున్నారు తన మీద. అవును రాహుల్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ యాక్షన్లో కొద్దిపాటి చేంజ్ అయితే అది ఉందని అతనే ఒప్పుకున్నాడు స్వయంగా. అండ్ అలాగే ప్రజెంటేషన్స్లో ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, సాధారణంగా బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేసుకోవడం అనేది ఎలాంటి ఫాస్ట్ బౌలర్కైనా చాలా కష్టమైన పనే. కానీ బౌలింగ్ వేసేటప్పుడు ఆ పర్టికులర్ బాల్ అనేది ఏం వేయాలనేది మాత్రమే నా మైండ్లో ఉంటుంది. బౌలింగ్ యాక్షన్ నిజంగా చేంజ్ అయిందా, దానివల్ల నాకు బాడీలో ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ నేను పెద్దగా ఆలోచించను. ఎందుకంటే బాల్ వేసేటప్పుడు ఆ పర్టికులర్ బాల్కి నా టార్గెట్ ఏంటి, ఇది ఒక్కటే నా మైండ్లో ఉంటుందని చాలా క్లారిటీతో చెప్పాడు. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా అద్భుతమైన పర్ఫార్మెన్స్కి మనం ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి ప్రత్యేకంగా. అది మరెవరో కాదు, అది మన ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆల్రెడీ మనం టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఒకసారి మెన్షన్ కూడా చేశాను, నాకు గుర్తుంది. విరాట్ కోహ్లీ చాలా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, హార్దిక్ పాండ్యా ఇండియాకి 3 ఫార్మాట్లో చాలా ముఖ్యమైన ప్లేయర్. సో అందుకని మేము అతన్ని బ్యాక్ చేస్తున్నాము. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా తను ఇంజురీస్తో ఉన్నప్పుడు కూడా తన్ని బ్యాక్ చేసి తను ఫుల్ ఫిట్నెస్లోకి వచ్చి పర్టికులర్గా ఇండియన్ క్రికెట్ టీంకి అతని సేవలు ఏ విధంగా కావాలనేది ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అనేది హార్దిక్ పాండ్యాకి చాలా క్లియర్గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చూసుకుంటే అతను ఆ ఏషియా కప్లో ఆ బ్యాక్ ఇంజురీ అయిన తర్వాత నుండి కూడా బౌలింగ్ ఏదో అరాకొరా అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వేశాడు తప్ప కన్సిస్టెంట్గా ఈ సిరీస్లో వేసినట్టు ఎక్కడ వేయలేదు. అండ్ అలాగే 4వ T20Iలో అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేసి 2 ఓవర్లో 5 runs ఇచ్చాడు. అసలు ఎవరైనా సరే నాకు ఈ సిరీస్ ముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడు పవర్ ప్లేలో, అది కూడా జాస్ బట్లర్, జేసన్ రాయ్, జానీ బేర్స్టో, డేవిడ్ మలన్ ఇలాంటి పవర్ఫుల్ ప్లేయర్స్ పైన పవర్ ప్లేలో బౌలింగ్ వేసి 2 ఓవర్లో కేవలం 5 మాత్రమే సమర్పిస్తాడని ఎవరైనా చెప్పుంటే నేనైతే పగలబడి నవ్వేవాడిని. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఏమీ దిస్ ఈజ్ నాట్ టు డిగ్రేడ్ ఆర్ డిమోరలైజ్ హార్దిక్ పాండ్యా ఆర్ హార్దిక్ పాండ్యాస్ ఫ్యాన్స్, బట్ ఏంటంటే అతని యొక్క బౌలింగ్ సాధారణంగా ఆల్రౌండర్ రోల్ అంటే మనకు తెలుసు. అంటే అంతకుముందు హార్దిక్ పాండ్యాని మనం దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే అతను ఆ మిడిల్ ఓవర్స్లో ఎంతో కొంత కంట్రోల్ చేయడం, కొంచెం వేరియేషన్ చేయడం ఇలాగ మాత్రమే తెలుసు. కానీ ఈ సిరీస్లో బాగా నాకు హార్దిక్ పాండ్యా విషయంలో బాగా ఇష్టమైన ఒక సంగతి ఏంటంటే, అతన్ని వేరే రోల్స్లో అతన్ని బౌలింగ్ డిపార్ట్మెంట్లో యూస్ చేశారు. అంటే ఒక మ్యాచ్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక మ్యాచ్లో పవర్ ప్లేలో యూస్ చేయడం, ఇంకొక మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో యూస్ చేయడం, అలాగే ఇంకొక మ్యాచ్లో డెత్ ఓవర్స్లో ఒక ఓవర్ ఇవ్వడం. సో ఇదంతా కూడా ఎందుకంటే ఎస్పెషల్లీ ఆల్రౌండర్ రోల్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూసుకున్నాం ఇండియా మనం టీ నటరాజన్ ఎక్స్ట్రా బౌలర్ని తీసుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు మాకు ఎక్స్ట్రా బౌలర్ కావాలి అని. అంటే ఎందుకంటే ఇండియా 5 bowler స్ట్రాటజీతో ఆడినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా మనకి ఎక్కడొక చోట ఆల్మోస్ట్ ఒక బౌలర్ని అయితే టార్గెట్ అయితే చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. వాషింగ్టన్ సుందర్ అవ్వచ్చు, అండ్ అలాగే మొదటి మ్యాచ్లో యుజ్వేంద్ర చహల్ అవ్వచ్చు, ఇలా కొంతమంది బౌలర్స్ని అయితే స్పెసిఫిక్గా టార్గెట్ చేయడం అయితే జరిగింది. సో ఈ స్ట్రాటజీలో 5 bowler స్ట్రాటజీతో వెళ్ళినప్పుడు ఈ ఆల్రౌండర్ రోల్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. సో హార్దిక్ పాండ్యా ఈ విధంగా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. బౌలింగ్లో అతని కంబ్యాక్ అనేది ఇప్పుడు మనం భువీ గురించి ఎలా చెప్పుకున్నామో అతని కంబ్యాక్ చాలా లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఏ లాంగ్ టైమ్ అని ఎలా అయితే చెప్పుకున్నాం భువీ గురించి, నాకు తెలిసి హార్దిక్ పాండ్యా కూడా అదే స్టేట్మెంట్ వర్తిస్తుంది. నాకు తెలిసి ఇట్ ఈస్ సేఫ్ టు సే దట్ హార్దిక్ పాండ్యా ద బౌలర్ ఈజ్ బ్యాక్.
రాజు దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇదేంటి ఇంజురీస్ అవ్వద్దని చెప్పి నీకు హార్దిక్ జడేజా వీళ్ళిద్దరూ ఇండియన్ వైట్ బాల్ టీంకి మామూలు బలం కాదు అసలు. వాళ్ళిద్దరూ ఈ ప్రతి మ్యాచ్ ఆడితే వైట్ బాల్లో మా ఇండియన్ టీంకి వచ్చే బ్యాలెన్స్ అసలు వేరే రకంగా ఉంటుంది అసలు, బ్యాట్తో అయినా బాల్తో అయినా. సో అంటే ఇప్పుడు హార్దిక్ సంగతి మాట్లాడుకుంటే తన బెస్ట్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తను ఏంది రాజు అసలు అసలు ఎందుకో అసలు బాగా అవుట్ ఆఫ్ టచ్ ఉన్నాడు. నువ్వు కేవలం బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నావు రాహుల్, బెస్ట్ కాఫీ ఫ్రెండ్ అని చెప్పాలి నువ్వు. అదే ఎంతైనా మరి కాఫీ లేకుండా ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళు అంటే తను ఎందుకో తన బ్యాటింగ్ చూస్తుంటే ఎందుకో మళ్ళీ బాగా ఎందుకో కేఎల్ రాహుల్తో ఇదే ప్రాబ్లం రాజు. అసలు బాగా ఆడుతుంటాడు, సడన్గా నీకు ఫామ్ ఎట్లుంటుంటే ఇట్లా ఇట్లా పాతాళంలోకి పడిపోతుంది అనమాట సడన్గా. అలా నీకు ఈ సిరీస్ చూసుకుంటే వరుసగా 3 డక్కులు, ఏదో ఒక మ్యాచ్లో 1 రన్ కొట్టాడు, ఇంకో మ్యాచ్లో ఏదో చిన్న స్టార్ట్ వచ్చింది 4th T20Iలో, అది కూడా నీకు మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేదు. కేఎల్ రాహుల్ మనకు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు అన్నాడు నీకు స్ట్రైక్ రేట్ ఇన్ T20Is ఈజ్ ఓవర్ రేటెడ్ అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే స్ట్రైక్ రేటు లేదు, రన్స్ లేవు, రెండూ లేవు. మరి అందుకే 5th T20I నుంచి తీసేశారు. ఇప్పుడు చూస్తే ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు, నీకు సూర్యకుమార్ యాదవ్ రెడీగా ఉన్నాడు, ఏ రోల్ అయినా ప్లే చేయగలడు సూర్యకుమార్ యాదవ్. ఓపెనింగ్ చేయమంటే ఓపెనింగ్ చేస్తాడు, 1 డౌన్ అంటే 1 డౌన్ వస్తాడు. కానీ చూస్తుంటే మరి ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసేటట్టున్నారు, ఇక చెప్పేసుకున్నారు. అసలు నిన్న మాత్రం రోహిత్ విరాట్ అసలు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అదే చాలామంది ఇదే అన్నారు, సచిన్ సేవాగ్ బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపించింది, ఇద్దరు టాప్ బ్యాట్స్మెన్ అసలు. ఇంకా ఈ సిరీస్లో చూసుకుంటే రోహిత్ని వీళ్ళు మార్క్వుడ్ ఎస్పెషల్లీ పేస్కి చాలా బీట్ చేశాడు రాజు. నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను ఫస్ట్ టైం మార్క్వుడ్ బౌలింగ్ అసలు 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 రోహిత్ శర్మ పేస్కి బీట్ అవ్వడం అనేది అసలు నేను ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రోహిత్ శర్మని. అలాంటిది నీకు ఒక బౌలర్ 150 వేస్తున్నాడు, అయినా కానీ నీకు రోహిత్ శర్మ ఈజీగా కొట్టేస్తాడు. నీకు 6లు కొట్టేయడం కానీ, పుల్ షాట్లు, లుక్ షాట్లు ఈజీ కొట్టేస్తాడు, ఈజీగా డ్రైవ్లు కొట్టేస్తాడు, అసలు ఏమాత్రం లేట్ అవ్వకుండా. అలాంటిది నీకు అసలు మార్క్వుడ్ బౌలింగ్లో నీకు పేస్కి బీట్ అయ్యి నీకు 2 సార్లు అవుట్ అవ్వడం, ఆర్చర్ బౌలింగ్లో కూడా నీకు కొంచెం అట్లా నీకు రిటర్న్ క్యాచ్లు ఇవ్వడం, ఎందుకో రోహిత్ శర్మ అన్క్యారెక్టరిస్టిక్గా అనిపించింది. కానీ నిన్నటితో ఈ ఆన్సర్ చేసాడు, బాబు మీరు ఎంత పేస్ అంటే అంత పేస్ వేసుకోండి, 152 వేస్తే నీకు బాల్ 41 రిటర్న్లో 200 km/hలో రిటర్న్ కొట్టినట్టు అనిపించింది రోహిత్ శర్మ కొడితే అసలు. సో నిన్న మాత్రం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాజ్ ఫ్లాలెస్ అసలు. చాలా రోజుల తర్వాత అంత ఇద్దరు ప్యూర్ క్లాసికల్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చూసాం మనం. అవును రాహుల్, రోహిత్ శర్మ ఎర్లీ డేస్ గుర్తొస్తున్నాయి నాకు. అతను క్రికెట్ ఆడుతున్న తొలి రోజుల్లో ఫ్రెండ్స్తో సంభాషణలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేవి. ఎందుకంటే అందరూ ఏమనేవారంటే, అరే రోహిత్ శర్మ ఏంట్రాడంత బద్ధకంగా ఆడతాడు, అసలు ఆడదామా వద్దా అన్నట్టు ఆడతాడు ఏంట్రా, ఇలాంటి డైలాగులు చాలామంది వేసేవారు. కానీ రోహిత్ శర్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లేజీ ఎలిగెన్స్ అంటారు, అది అందరికీ తెలిసిందే. అంటే అతను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామంది ఆల్రెడీ నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉండి, అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని మీమ్స్ రన్ అవుతున్నాయి. అంటే విరాట్ కోహ్లీ పుల్ షాట్ బాగుందా, రోహిత్ శర్మ పుల్ షాట్ బాగుంది, ఇలాంటి కంపారిజన్స్ చేస్తున్నారు. అంటే ఆ 2 షాట్స్ కనుక మీరు గమనిస్తే, రోహిత్ శర్మ ఏం చేస్తాడంటే బాల్ వీలైనంత వరకు తన కంటికి దగ్గరగా వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు బాల్ని జస్ట్ డైరెక్ట్ చేస్తాడు, అంతే ఎటుపక్క వెళ్ళాలో డైరెక్ట్ చేస్తాడు. మీ విరాట్ కోహ్లీ చూసుకుంటే తను హీస్ సమ్వన్ హూ లైక్స్ టు యూజ్ హిస్ ఫీట్. అంటే ఫాస్ట్ బౌలర్స్ అయినా సరే, స్పిన్నర్స్ అయినా సరే, కొంచెం ఫీట్ మూమెంట్ చూసుకుంటే రోహిత్ శర్మ అంత యాక్టివ్గా ఫీట్ మూమెంట్ అనేది యూస్ చేయడు. విరాట్ కోహ్లీ ఎక్కువగా ఫీట్ మూమెంట్ యూస్ చేస్తాడు. సో అతను ఏం చేశాడంటే కొంచెం ఆఫ్ స్టంప్ అవతలకి వెళ్ళి బాల్ని అరౌండ్ ఆఫ్ అండ్ మిడిల్ దగ్గర నుంచి పికప్ చేసుకుని మంచి ఇంకా అసలు కొడితే ఫ్లాట్ 6 డీప్ స్క్వేర్లోకి. సో ఇద్దరు షాట్స్లోనూ డిఫరెంట్ యునిక్నెస్ ఉంది. సో అది కంపేర్ చేసి ఎవరు గొప్ప ఎవరు దిబ్బ ఇలాంటివన్నీ వేస్ట్ కానీ ఆ డిస్కషన్లన్నీ. బట్ రోహిత్ శర్మ పర్టికులర్గా ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే అరే రోహిత్ శర్మ ఏంట్రా ఇలా ఆడుతున్నాడు అని అనుకుంటామో, కరెక్ట్గా నెక్స్ట్ మ్యాచ్ వచ్చి అసలు ప్రపంచం మొత్తం కూడా మనం మూతిపైన వేలు వేసుకునేటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అంటే నిజంగా రోహిత్ శర్మ గురించి, అతని బ్యాటింగ్ గురించి అండ్ అలాగే అతని క్యాప్టెన్సీ గురించి అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అండ్ ఈ సిరీస్లో మనకి ఇప్పుడు ఒక ఎక్సైటింగ్ విషయం అనేది బయటపడింది. అదేంటంటే విరాట్ కోహ్లీ ఓపెనర్గానే కొనసాగుతాడని చెప్పాడు. అండ్ అలాగే ఐపీఎల్లో కూడా ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు. సో ఆర్సీబీ, మా బెంగళూరు ఫ్యాన్స్ ఎవరైనా సరే ఉండుంటే మీ అందరికీ కూడా ఇది చాలా శుభకరమైన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసినప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ వచ్చినాయో మాకంటే బాగా మీకే తెలుసు.
అండ్ నేను పర్టికులర్గా నన్ను అడిగితే నాకు విరాట్ కోహ్లీ యాజ్ అ ఓపెనర్గా ఇన్ T20 క్రికెట్ నేనైతే పూర్తిగా సమర్థిస్తాను. అండ్ నాకు చాలా ఇష్టం కూడా విరాట్ కోహ్లీని ఆ రోల్లో చూడాలంటే. దానికి ఒక ప్రత్యేక కారణం కూడా చెప్తాను. ఎందుకంటే కోహ్లీ జనరల్గా ఇప్పుడు వేరే లాజిక్లన్నీ పక్కన పెట్టేస్తే క్రికెట్లో ఒక ఊత పదం ఉంటుంది. అది ఏంటంటే యువర్ బెస్ట్ ప్లేయర్ హ్యాస్ టు ప్లే ద మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ అని అంటారు. సో విరాట్ కోహ్లీ ఓపెనింగ్లో వస్తే కనుక ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో సాధారణంగా పవర్ ప్లేలో ఇప్పుడు కోహ్లీకి ఉన్న వెరైటీ ఆఫ్ స్ట్రోక్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఆపోజిట్లో ఉన్న ప్లేయర్ కనుక మంచి స్టార్ట్ ఇస్తే కోహ్లీ తన ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుని ఆటోమేటిక్గా ఇప్పుడు నిన్న చూసాం. ఇప్పుడు నిన్నే కాదు, గత ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ ఆడతాడు సిఎస్కే పైన. సో విరాట్ కోహ్లీకి అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది పర్ఫెక్ట్ టైలర్ మేడ్గా చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ సిరీస్ మొత్తంలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఇండియా పరంగా ఏదైనా ఉంది అని అంటే లాస్ట్ T20లో రోహిత్ అండ్ కోహ్లీ కాంబినేషన్. నిన్న నేను మ్యాచ్ చేసేటప్పుడు కూడా అసలు చాలా సూపర్ ఎక్సైట్ అయ్యాను. అసలు రోహిత్ అండ్ కోహ్లీ ఓపెనింగ్ కాంబినేషన్ అంటే అసలు నిజంగా ఫ్యాన్స్కి అయితే ఒక కన్నుల పండగ అది. అండ్ అలాగే నువ్వు చెప్పినట్టు రోహిత్ శర్మ తన మళ్ళా పూర్వవైభవం లాస్ట్ మ్యాచ్లో చూపించడం అండ్ అలాగే కోహ్లీ ఫామ్లోకి రావడం, ఈ రెండు కూడా బిగ్గెస్ట్ ప్లస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా టెస్ట్ సిరీస్లో ఇప్పుడు రోహిత్ శర్మ ఒక స్పెషల్ నాక్ ఆడాడు అండ్ కోహ్లీకి కొంచెం యావరేజ్ సిరీస్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు T20 సిరీస్లో వాళ్ళు మళ్ళీ కాన్ఫిడెన్స్ తిరిగి తెచ్చుకోవడం అండ్ ఐపీఎల్కి మంచి ఫామ్లో ఉండడం అనేది ఇండియన్ క్రికెట్కి అయితే చాలా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కోహ్లీ బ్యాటింగ్ ఈ సిరీస్లో చూసినప్పుడు నాకు 2016 గుర్తొచ్చింది రాజు. మొత్తం 2016లో ఆర్సీబీ కప్పు కొట్టలేదు, బట్ కోహ్లీ 900 రన్లు కొట్టాడు. అప్పుడు అయిన T20 వరల్డ్ కప్లో అసలు కోహ్లీ పర్ఫార్మెన్స్ వాజ్ ఇంపీరియస్. అసలు నీకు అసలు తన అంత మంచి బ్యాటింగ్ ఎప్పుడు లైఫ్లో చూసుండమేమో అనిపించింది. అలాంటి లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో కనిపించింది రాజు. ఎస్పెషల్లీ సెకండ్ అండ్ థర్డ్ ఓడిఐ. సెకండ్ ఓడిఐలో ఎట్లయితే తను చేసిన యాంకర్ చేసాడో ఎండ్ వరకు, ఇంకా థర్డ్ ఓడిఐలో కొంచెం కొలాప్స్ అయినప్పుడు చుట్టుపక్కల బ్యాట్స్మెన్ ఎవరికి ఆడడం రానప్పుడు తను ఎట్లయితే నీకు ఎండ్లో యాక్సలరేట్ చేసాడో నీకు అది మాత్రం చూడంగానే ఇట్లా నేను ఒక షాట్ బాగా గుర్తు. జార్డన్ బౌలింగ్ వేస్తుంటే ఇట్లా జరిగితే జార్డన్ ఫాలో అవుతాడు అనమాట. ఫాలో అయితే నీకు తను వేసిన యాంగిల్లోనే అటు బ్యాక్ ఆఫ్ స్క్వేర్ లెగ్ నీకు సిక్స్ కొడతాడు ఇట్లా. అది మాత్రం ఇట్లా ఇమీడియట్గా చూడగానే ఇట్లా రెండు చేతులు నేను జోడించేశాను రాజు అసలు చూస్తున్నప్పుడు టీవీలో. అసలు అది మాత్రం అసలు కోహ్లీ బ్యాటింగ్ దిస్ సిరీస్ అయితే బెస్ట్. అసలు 100 ఇంకా కొట్టలేదు ఇన్ని రోజుల నుంచి, ఇంకా సెంచరీ కొట్టలేదు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ అదంతా దండగా, ఆ డిస్కషన్ అంతా దండగా. అసలు ఇంత పర్ఫెక్ట్ ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇంకా మళ్ళీ 1000 రన్ల సీజన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ప్రాబ్లీ, నాకు తెలిసి. చూడాలి ఏమవుతుందో కానీ. బట్ మరి పోయినసారి ఇంత మంచిగా అనిపించినప్పుడు మరి కప్పు మాత్రం రాలే, ఐపీఎల్లో అయినా కానీ నీకు వరల్డ్ కప్లో అయినా కానీ. సో ఇప్పుడు చూద్దాం ఫామ్ ఎలా ఉంటుందో ఫ్రమ్ నౌ ఆన్ వరల్డ్ కప్లో. ఇంకా ఇప్పుడే ఎర్లీ ప్రెడిక్షన్ చెప్పేస్తున్నాను రాహుల్, గుర్తుపెట్టుకో. కోహ్లీ కనుక 14 మ్యాచ్లు ఓపెనర్గా ఆడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఎవరు ఆపలేరు. ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ కనుక ఖచ్చితంగా అది జరగకపోతే నేను మీ అందరికీ కూడా క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే. బట్ కోహ్లీ పైన అయితే నాకు బలమైన నమ్మకం ఉంది. అతను ఓపెనర్గా ఆడితే కనుక ఆర్సీబీ ట్రోఫీ గెలిచే అవకాశాలు అయితే బాగా పెరిగాయి. రాజు ఏముంది చెప్పు, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కానీ మనం ఉంటాంగా, మనం రంకు మొగుడిలాగా ఎస్ఆర్హెచ్ ఉంటుందిగా. అలా చెప్పావు కానీ రాహుల్, నువ్వు మరి మన ప్లేయర్స్ అయిన జానీ బేర్స్టో గురించి కూడా చెప్పాలి నువ్వు అసలు. ఎందుకంటే జానీ బేర్స్టో ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఊపిచ్చాడు మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. పాపం టెస్ట్ సిరీస్లో అంత డిసప్పాయింటింగ్ ఎండ్ అయిన తర్వాత పోన్లే మళ్ళీ ఏదో ఫామ్లోకి వచ్చాడని అనుకున్నాం. అలా అనుకునే లోపే అతన్ని పాపం ఇంగ్లాండ్ టీం శాండ్విచ్ చేస్తారు. ఇప్పుడు మా లిసనర్స్ ఎవరైనా సరే అసలు జానీ బేర్స్టో ఏంట్రా బాబు, ఇంత టాలెంట్ ఉంటుంది, ఎప్పుడు హైప్ ఉంటుంది, కానీ ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేస్తాడు, ఇలాంటి సందేహాలు ఏవైనా ఉండుంటే కనుక మేము గత ఎపిసోడ్ ఇంగ్లాండ్ టీమ్ స్పెషల్ ఒకటి చేసాము, రాబ్ జాన్స్టన్ అని యూకే క్రికెట్ కరెస్పాండెంట్ తోటి. సో ఒకవేళ కనుక మీకు ఇంగ్లాండ్ క్రికెటర్స్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్కి ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ అలాగే రీసెంట్గా ముగిసిన టెస్ట్ సిరీస్ గురించి మీరు తెలుసుకోవాలంటే కనుక ఆ ఎపిసోడ్ అయితే వినండి. సో బేర్స్టో గురించి చెప్పుకుంటున్నప్పుడు అసలు రాహుల్, బేర్స్టో మిడిల్ ఆర్డర్లో ఆడడం అనేది నువ్వు సమర్థిస్తావు ముందుగా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు బేర్స్టో ఈజ్ అ న్యాచురల్లీ ఓపెనర్ వైట్ బాల్ ఫార్మాట్లో. సో అతన్ని మిడిల్ ఆర్డర్లో అలా శాండ్విచ్ చేయడం అనేది నాకెందుకో అంతగా అది కరెక్ట్ మూవ్ అని అయితే నాకు అనిపించట్లేదు. దానికి కారణం కూడా నేను చెప్తాను. ఎందుకంటే జాస్ బట్లర్ అండ్ జేసన్ రాయ్ ఇద్దరు పవర్ ప్యాక్డ్ ఓపెనర్స్ ఉన్నారు అండ్ అలాగే డేవిడ్ మలన్ ఉన్నాడు. సో
జానీ బేర్స్టోకి అతను నిజంగా అతని పవర్ ప్లే గేమ్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి అతనికి వచ్చే అవకాశాలు తక్కువ, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా రిలయబుల్ ఓపెనర్స్. అండ్ అలాగే నెంబర్ 3లో డేవిడ్ మాలన్ ఉన్నాడు. సో అసలు ఈ మూవ్ని నువ్వు ఎలా కన్సిడర్ చేస్తావు? డూ యూ థింక్ జానీ బేర్స్టోస్ బ్యాటింగ్ పొజిషన్ ఈజ్ రైట్? నన్ను అడిగితే ఇప్పుడు బేర్స్టో నేషనల్ పొజిషన్ నెంబర్ 4 కాకపోయినా తను ఎందుకు అక్కడ ఆడించాల్సి వస్తుందంటే దానికి కారణం ఏంటంటే జాస్ బట్లర్ ఈజ్ వరల్డ్స్ బెస్ట్ T20I బ్యాట్స్మెన్ అని నమ్ముతారు. అది చాలా వరకు నిజమే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నీకు ఆర్సీబీకి ఎంత అడ్వాంటేజెస్, సేమ్ పద్ధతిలో నీకు బట్లర్ని నీకు మిడిల్ ఆర్డర్లో కాకుండా టాప్ ఆర్డర్లో ఆడిస్తే అంత బెనిఫిషియల్. నీకు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అదే నీకు బట్లర్ని మిడిల్ ఆర్డర్లో ఆడించి అన్ని మ్యాచ్లు ఓడిపోతుంటే సడన్గా బట్లర్ని ఓపెనింగ్ పంపించారు. వరుసగా 6 మ్యాచ్లు 7 మ్యాచ్లో గెలుస్తారు, అప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్తారు కూడా. సో నీకు T20స్లో నీకు నీ బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడాలనే సిద్ధాంతం నిజమే. ఇప్పుడు ఇక్కడ మనకు బేర్స్టోన్ ఎందుకు ఓపెనింగ్ పంపించట్లేదు అంటే బట్లర్తో పాటు అంటే నీకు రాయ్ ఉన్నాడు. రాయ్ ఎంత ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ మన అందరికీ తెలుసు. ఇంకా ఇప్పుడు చూస్తుంటే ఈ సిరీస్లో నీకు స్పిన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. నీకు లెగ్ స్పిన్నర్స్ని కూడా బాగా నీకు అటాక్ చేయగలుగుతున్నాడు. తనకు మ్యాచప్గా నీకు పవర్ ప్లేలో నీకు చాహల్ని లేదంటే ఆఫ్ స్పిన్నర్లో నీకు సుందర్ చేత వేయించినా కానీ తను ఈజీగా అటాక్ చేయగలుగుతున్నాడు. సో తనంత మంచి ఫామ్లో ఉన్నాడు. బట్లర్ని నువ్వు టాప్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి కదల్చలేవు. పోనీ నువ్వు మలాని నెంబర్ 4 ఆడిద్దాం అంటే నువ్వు ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లెఫ్ట్ హ్యాండర్లు మరీ ఎక్కువైపోతున్నారు మధ్యలో నీకు మిడిల్ ఆర్డర్లో అని. సో నీకు అందుకని నీకు ఎవరో ఒక రైట్ హ్యాండర్ ఉండాలి. ఆ రైట్ హ్యాండర్ వాళ్ళకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో బేర్స్టో ఒక్కడే ఉన్నాడు. ఇంకా బేర్స్టో కాకుండా ఆ స్పాట్లో ఎవరు ఆడగలుగుతారంటే నిజానికి అసలు ఆప్షన్స్ లేవు ఇంగ్లాండ్ వాళ్ళకి. వేరే ఇప్పుడే ఇంకెవరున్నారు అంటే నీకు లయం లివింగ్స్టన్లు వీళ్ళందరూ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే. అసలు నీకు అక్కడ ఎవరిని పెడతారు మరి అసలు నెంబర్ 4 స్పాట్లో మరి? లేదా మరి నీకు మెలాన్ని కిందకి దింపి మరి బేర్స్టోన్ పైకి ఆడించాలి. కానీ మళ్ళీ అప్పుడు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు అయిపోతారు, స్టోక్స్, మెలాన్, మార్గన్. మరి అది ఎలా బ్యాలెన్స్ చేస్తారో మరి చూడాలి. మరి అలానే మరి పోనీ స్టోక్స్ నెంబర్ 4 పంపిద్దామా అంటే మరి మెలాన్ నెంబర్ 3 ఆడుతున్నాడు, వరల్డ్స్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ ప్రకారం. ఇప్పుడు తన్ని పక్కన దోసేస్తే టీంలో నుంచి అప్పుడు నీకు మంచిగానే బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేయొచ్చు నీకు ఈ ప్రాబ్లం లేకుండా. కానీ ఆయన దురదృష్టవశాత్తు లాస్ట్ T20లో మరి అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న అయితే అసలు అసలు ఆ కవర్ డ్రైవ్లు చూస్తుంటే నాకు వీళ్ళేంటి సౌరవ్ గంగూలీ, జస్టిన్ ల్యాంగర్ వీళ్ళు గుర్తొచ్చారు. అసలు ఎంత స్మూత్గా ఆడాడు రాజు నిన్న మలాన్ అయితే అసలు. అవును రాహుల్, అది నిజమే. కానీ ఇందాక నేను ఫస్ట్లో మెన్షన్ చేసినట్టు ఆయన్ మోర్గన్ ఎందుకు అంత రిలక్టెంట్ క్యాప్టెన్ అనే మాట అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నేను చూసుకుంటే ఇండియా వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో అవ్వచ్చు అండ్ అలాగే వాళ్ళ బౌలింగ్ స్ట్రాటజీలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రిషబ్ పంత్ నెంబర్ 4 అండ్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ 5 అండ్ ఇవన్నీ పెట్టారు. అంటే లైక్ నిన్న ఇషాన్ కిషన్ తీసుకున్నప్పుడు కోహ్లీ టాస్ దగ్గర చెప్పాడు ఇట్లా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 ఆడతాడు, తర్వాత లైక్ రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇండియా వాళ్ళు కరెక్ట్గా మన సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వెంటనే నెక్స్ట్ హార్దిక్ పాండ్యాని దింపారు. హార్దిక్ పాండ్యా అంటే ఎందుకు ఇప్పుడు ఇండియా వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్లో మంచి స్కోర్ ఉన్నప్పుడు వెంటనే పవర్ హిట్టర్ని దించారు. అండ్ అలాగే ఇంగ్లాండ్ నేను చూసుకుంటే ఇప్పుడు డేవిడ్ మలాన్ అండ్ జానీ బేర్స్టో వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది చాలా అసలు ఒక విధంగా గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్గా మారుతున్న టైంలో వికెట్ పడింది. సో అలాంటి టైంలో వాళ్ళు సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఏం మార్చలేదు. జానీ బేర్స్టో వచ్చాడు అండ్ తర్వాత మార్గన్ వచ్చాడు అండ్ తర్వాత లైక్ స్టోక్స్ రావడం జరిగింది. సో బ్యాటింగ్ ఆర్డర్లో ఏమాత్రం కూడా చేంజెస్ జరగలేదు. నన్ను అడిగితే ఎప్పుడైతే నిన్న ఫస్ట్ జాస్ బట్లర్ అవుట్ అవ్వడం జరిగిందో వెంటనే వాళ్ళు స్టోక్స్ అంటే బెన్ స్టోక్స్ ఇప్పుడు అంతకుముందు మ్యాచ్లోనే అతను బ్యాటింగ్ విధ్వంసం చూపించాడు. అండ్ అలాగే స్టోక్స్ బ్యాటింగ్ గురించి మనం కొత్తగా విశ్లేషించాల్సిన అవసరం లేదు T20స్లో. సో బెన్ స్టోక్స్ కనుక మేబీ అతను నిన్న కొంచెం ముందుగా వచ్చి ఉంటే కనుక మరి ఏమైనా డిఫరెన్స్ ఉండేదేమో నాకు తెలీదు. బట్ స్టిల్ అది ఇంగ్లాండ్ వాళ్ళు ఈ సిరీస్లో బౌలింగ్ పరంగా కొంచెం బాగానే చేశారు, కానీ బ్యాటింగ్లో మాత్రం ఇంకా కొంచెం రిలక్టెంట్గానే ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం T20స్లో ఈ స్ట్రాటజీస్, అనలిటిక్స్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ ఎందుకో ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్లో ఈ విధంగా అంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా కాకుండా ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు ఆ రైట్ లెఫ్ట్ కాంబినేషన్స్, ఈ హెడేక్స్ అన్నీ పెట్టుకుని
వాళ్ళు ఇలాగే కనుక కంటిన్యూ అయితే ఎక్కడో ఒక చోట వరల్డ్ కప్ టైంలో బ్యాక్ ఫైర్ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ మోర్గన్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ మిడిల్ ఆర్డర్ భారాన్ని మోసే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ టీమ్స్ వాళ్ళు స్పిన్నర్స్తోనో లేదంటే ఏదన్నా ఒక ఆఫ్ స్పిన్నర్తోనో మిస్టరీ స్పిన్నర్తోనో వచ్చి అటాక్ చేస్తారు. అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ టీము ఇండియాలో స్పిన్ ఎంత బాగా ఆడతారనేది మనం కొత్తగా చెప్పుకొని అవసరం లేదు. ఆబ్వియస్లీ T20 ఫార్మాట్లో స్పిన్ అనేది కొంచెం నెగోషియబుల్ ఫ్యాక్టర్ అయినా కొంచెం కనుక కొద్దిగా అయినా పిచ్లు కనుక స్పిన్కి సహకరిస్తే కనుక నాకు తెలిసి ఇంగ్లాండ్ టీం వల్ల అయితే ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారని అయితే నాకు అనిపిస్తుంది. నీకు బేర్ స్టోక్ అంటే బెటర్ హిట్టర్స్ ఆఫ్ స్పిన్ ఇంగ్లాండ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. బట్లర్ ఒకడు అంతే. నీకు మిగతా వాళ్ళంతా నీకు ఆఫ్ స్పిన్ వేసినా నీకు లెగ్ స్పిన్ వేసినా అంత బాగా ఆడలేరు. స్టోక్స్ కొద్దిగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మీద బాగా ఆడతాడేమో కానీ నీకు అందుకని నీకు బేర్ స్టోన్ వాళ్ళు నెంబర్ 4లో ఇక మిడిల్ ఆర్డర్లో ఇరికించాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా అంత బ్యాడ్గా ఏం ఆడలేదు బేర్ స్టో చూసుకుంటే. లాస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు కానీ నీకు ఫస్ట్ 3 మ్యాచెస్లో నీకు 2 మ్యాచెస్లో తను చేజ్ బట్లర్తో పాటు ఉండి లాస్ట్ వరకు ఉండి యాంకర్ చేసాడు నీకు చేజ్ని. సో దానిలో మాత్రం ఏమాత్రం ఇది లేదు. చేజ్ అంటే గుర్తొచ్చింది రాజు, అసలు మనం ఈ సిరీస్లో లాస్ట్ 2 మ్యాచెస్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం రాజు. T20స్లో మనకు ఒక ట్రెండ్ మనం చూస్తుంటాం. ఏంటంటే ఏ టీం అయితే టాస్ గెలిచి నీకు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుందో తర్వాత చేజ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. బ్యాటింగ్ టార్గెట్ ఉన్నప్పుడు చేయగలిగిన నువ్వు చేయాలనుకున్న ప్లానింగ్తో నువ్వు బ్యాటింగ్ చేయొచ్చు. నువ్వు టార్గెట్ని దృష్టిలో పెట్టుకొని ఆడతారు. కానీ నీకు టార్గెట్ సెట్టింగ్ అనేది చాలా కష్టమైన విషయం. నీకు మనం 2016 వరల్డ్ కప్లో వెస్టిండీస్తో అట్లానే ఓడిపోయాం అనమాట. నీకు రహానే చిన్న మ్యాచ్ లూజింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. నీకు కోహ్లీ అంత బాగా ఆడినా కానీ నీకు టార్గెట్ 194 ఉంటుంది. ఆ డ్యూ కండిషన్స్లో 194 సరిపోతుంది. మన వాళ్ళకి అర్థం కాలే. ఏముంది 194 కొట్టబోతున్నాము, మంచి స్కోర్ రాబోతుంది, 180+ వస్తుంది, ఏముంది సెమీఫైనల్లో ఇది సరిపోతుంది అనుకున్నారు. కానీ అక్కడే చతికిలు పడ్డాం. సో నీకు టార్గెట్ని సెట్ చేయడము పిచ్చిని దృష్టిలో పెట్టుకొని చాలా కష్టమైన స్కిల్. అది మన వాళ్ళు హై ప్రెషర్లో మంచి అపోనెంట్తో మంచి బౌలింగ్ అటాక్ మీద నీకు 2 మ్యాచ్లో చేయగలిగారంటే అది చాలా ప్రశంసనీయం. అదొకటి. ఇంకో పాజిటివ్ వచ్చేసి రాజు, మనకి ఇప్పుడు డెప్త్ అనేది బాగా డెవలప్ అయ్యిందని మనకు అర్థమైంది రాజు. ఇప్పుడు బుమ్రా లేకపోయినా మనం బాగానే ఇప్పుడు శార్దుల్ ఠాకూర్తో అయినా కానీ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో నటరాజన్ తీసుకొచ్చైనా కానీ మనం హై లెవెల్లో ఆడగలము అని చెప్పి అదొక ఇదైతే అనిపించింది. ఇంగ్లాండ్ పరంగా నాకు తెలిసి మాత్రం 2 పాజిటివ్లు రాజు. అసలు నీకు మార్క్ వుడ్ బౌలింగ్, ఇంకా జేసన్ రాయ్ బ్యాటింగ్ రాజు. ఇంకా నీకు బట్లర్ ఎప్పటిలానే ఆడుతున్నాడు. బట్ జేసన్ రాయ్ బ్యాటింగ్ అదే నీకు స్పిన్ మీద బాగా ఆడతాడని తెలిసింది. ఇంకా నీకు వుడ్ బౌలింగ్ అయితే మళ్ళీ చెప్తున్నారు అసలు. నీకు పేస్ చాలామంది వేస్తారు. శోయబ్ అఖ్తర్లు నేను 160 వేయడం చూశాను. కానీ నీకు అంత కన్సిస్టెంట్గా పేస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు తను యావరేజ్ స్పీడ్ మార్కుడ్ ఈ సిరీస్లో 91 మైల్స్ పర్ అవర్, 92 మైల్స్ పర్ అవర్. నీకు శోయబ్ అఖ్తర్ మనం గుర్తుపెట్టుకుంటే వేసేవాడు నీకు 160 వేసేవాడు. తర్వాత 2-3 బాల్ 131లు 132లు కూడా పడేవి. అది నీ వుడ్ అట్లా కాదు, కన్సిస్టెంట్గా 90+ వేస్తాడు. నీకు ప్రతి బాల్ నీకు ఫాస్ట్ వస్తుందని తెలిసినప్పుడు నువ్వు బ్యాట్స్మెన్ పడే ఆందోళన వేరే రకంగా ఉంటుంది. సో అది మాత్రం క్లియర్గా తెలిసిపోయింది. హార్దిక్ పాండ్యా ఎస్పెషల్లీ తన్ని మాత్రం ఈ సిరీస్లో ఊపిరి ఆడనీయలేదు. తన్ని లాస్ట్ ఇన్నింగ్స్ వరకు హార్దిక్ పాండ్యా అసలు బ్యాట్తో అసలు సరిగ్గా ఫ్రీగా ఆడలేకపోయాడు. అసలు ఇంగ్లాండ్ వాళ్ళు బౌలింగ్ ప్లాన్స్ పరంగా మాత్రం చాలా బాగా వేశారు బౌలింగ్. నీకు కోహ్లీ క్లాస్ వల్ల నీకు బాగానే రన్స్ కొట్టగలిగాం. కానీ త్రూ అవుట్ ది సిరీస్ కోహ్లీ తప్ప నీకు ఇంకో బ్యాట్స్మెన్ ఎవరు బాగా ఆడారంటే శ్రేయస్ అయ్యర్. ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో మోస్ట్ ఇంప్రూవ్డ్ బ్యాట్స్మెన్ అంటే నాకు తెలిసి ఈ సిరీస్లో మనకు తెలిసింది అంటే T20 గేమ్ పరంగా శ్రేయస్ అయ్యర్ రాదు. అసలు తను షార్ట్ బాల్ సరిగ్గా ఆడలేడని చెప్పి చాలామంది టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సిరీస్లో కూడా బాగా టార్గెట్ చేశారు. నీకు ఫస్ట్ T20లో కూడా 3 వికెట్లు పడిపోగానే తను పాపం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తను ఎంత షార్ట్ బాల్ ఆడినా కానీ తను స్కోర్ చేయకపోయినా కానీ మినిమం వికెట్ ఇవ్వకుండా నీకు తను అటాక్ చేయగలిగిన బాల్స్ని బౌలర్లను అయితే బాగా చూసుకున్నాడు. ఇంకా నీకు థర్డ్ T20లోనా లేకపోతే ఫోర్త్ T20లో అనుకుంటారు రాజు. అసలు ఫోర్త్ T20లో శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రము నీకు మామూలుగా అప్పుడు అందరూ అన్నారు, అరే అయ్యర్ని ఎందుకు పంపించారని ఆయన ఇప్పుడు అని అన్నారు అందరూ. కానీ వచ్చి ఫాట్ మస్తు ఆడాడు రాజు అసలు. సో శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ థింకింగ్ క్రికెటర్, బాగా అడాప్టబుల్ క్రికెటర్ అని క్లియర్గా అర్థమైంది. సో ఇది అంటే ఇండియాకి ఒక చిన్న హెడ్ఏక్గా మారబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని ఎప్పటి నుంచో ఓకే తను బ్యాకప్గా నీకు కోహ్లీ ఇంజురీ అయితే టాప్ 4లో ఆడడం తప్ప కింద ఆడలేడని చెప్పి కాన్ఫిడెంట్గా ఉండే.
జస్ట్ స్పిన్ ఆడగలడు, పేస్ బౌలింగ్ ఆడలేడు అని చెప్పి. కానీ ఇప్పుడు తన రేంజ్ పెరుగుతోంది. ఇప్పుడు ఐపీఎల్లో 14 మ్యాచ్లు తను ఢిల్లీకి ఎట్లా ఆడతాడో దాన్ని బట్టి ఇక తను ఫైనల్ లెవెన్లో ఎక్కడ ఉంటాడో మనం చూసుకోవాలి ఆ విషయం. అవును రాహుల్, అండ్ అలాగే ఇప్పుడు గెలిచిన 3 మ్యాచ్ల్లో కూడా ఇప్పుడు ఇషాన్ కిషన్ అవ్వచ్చు, అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు, అండ్ అలాగే కోహ్లీ గురించి ఆల్రెడీ చెప్పావు. అది కూడా ఒక బిగ్గెస్ట్ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోహ్లీ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు నిన్న సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ T20లో ఇప్పుడు వచ్చే వరల్డ్ కప్లో అతను ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. కోహ్లీ మస్తు చెప్పాడు, మన రాయడాను నెంబర్ 4 అని చెప్పేశాడు. అప్పుడే మరి ఏమైంది? సో రాహుల్, నువ్వు అలా అంటున్నావు, కోహ్లీ అన్న నువ్వు విమర్శిస్తున్నావు, నాకు సంబంధం లేదు. ఏమైనా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటే రాహుల్ అడ్రస్కి పంపించండి, అది నాకు సంబంధం లేదు. రాహుల్ చెప్పిన స్టేట్మెంట్ అది. సో ఎనీవే, అంటే మరి వరల్డ్ T20 చాలా దగ్గరలో ఉంది. అండ్ అలాగే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడం, అండ్ అలాగే శిఖర్ ధావన్ కూడా ఆల్మోస్ట్ మరి T20 స్క్వాడ్లో ఉంటాడా లేదా అనేటువంటి అనుమానాలు అయితే కొద్దిగా స్టార్ట్ అయినాయి. సో ఇవన్నీ చూసుకుంటే నాకెందుకో సూర్యకుమార్ స్థానం అనేది ప్రస్తుతానికి సుస్థిరమని చెప్పుకోవడం సేఫ్. ఇంకోటి రాదు, చాహల్ చాలా చాలా బ్యాడ్గా ఉంది పర్ఫార్మెన్స్ చూసుకుంటుంటే. నీకు ఐపీఎల్లో కూడా నీకు మ్యాక్సిమం మ్యాచెస్ బాగా వేసినా కానీ చివరిలో కొన్ని మ్యాచెస్ సరిగ్గా వేయలేదు ఐపీఎల్లో చాహల్. ఇంకా తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో కూడా అసలు ఏమాత్రం సరిగ్గా వేయలేదు. మ్యాక్స్వెల్ వీళ్ళందరూ అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ సిరీస్లో కూడా మనం ఫస్ట్ 3 మ్యాచెస్ అయితే ఈజీగా ఆడుకున్నారు. రాయ్ అయినా నీకు బట్లర్ అయినా ఎవరైనా కొట్టారు. అసలు మ్యాచ్అప్ల కోసం అని చెప్పి బట్లర్ స్టార్టింగ్లో నీకు లెగ్ స్పిన్ మీద వీక్ ఉంటాడని చెప్పి వేస్తే ఫాట్ వేసి 6లు కొట్టాడు. సో అంటే మరి చాహల్ ఎందుకు డౌన్ అయ్యాడో బౌలింగ్లో అనేది కొంచెం అది ఆలోచించాలి మనం. నాకు తెలిసి అతన్ని కంకషన్ సబ్స్టిట్యూట్గా తీసుకొస్తే తీస్తాడు వికెట్లు. ఎందుకంటే ఆస్ట్రేలియా T20లో కూడా అదే జరిగింది. నాకు తెలిసి అదే అతని ఆఖరి బెస్ట్ పర్ఫార్మెన్స్ T20లో. కానీ నాకున్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే యుజ్వేంద్ర చాహల్ తోటి, ఇప్పుడు సాధారణంగా క్రికెట్ అనేదే ఇప్పుడు మనం ఎక్కువగా 3D అని వాడుతూ ఉంటాం. 3 డిపార్ట్మెంట్స్ అండ్ మల్టీ డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజుల్లో అసలు నువ్వు క్రికెట్ ఒక చిన్న డొమెస్టిక్ టీంలోకి నువ్వు ఎంటర్ అవ్వాలన్నా నువ్వు కనీసం 2 డిపార్ట్మెంట్స్లో బెస్ట్ అయి ఉండాలి. ఏదర్ బ్యాటింగ్ బౌలింగ్, ఫీల్డింగ్ బౌలింగ్ ఏదైనా సరే. సో చాహల్తో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అతని బ్యాటింగ్ తెలుసు అందరికీ, అది పెద్ద ఏం ఉండదని. ఫీల్డింగ్లో కూడా కొంచెం నువ్వు చూసుకుంటే చాలా సిరీస్లో చాలా కొంచెం అంటే రిలేటివ్లీ ఈజీ క్యాచెస్ కూడా చాహల్ డ్రాప్ చేశాడు. సో ఫీల్డింగ్లో కూడా మనం అనుకుంటాం T20లో ఫీల్డింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నిన్న చూసుకుంటే క్రిస్ జోర్డన్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు, అది బౌండరీ దగ్గర, జేసన్ రాయ్. సో ఫీల్డింగ్ గురించి మనం ఎంత మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేము ఫీల్డింగ్ గురించి ఇండియా BCCI అండ్ NCA ఇలాంటి అసోసియేషన్స్ తోటి వర్క్ చేసిన టీకే దిలీప్ గారితో మేము ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో దయచేసి మీరు ఎవరైనా వినకపోయి ఉంటే ఇప్పటి వరకు వినండి, అది చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. సో చహల్ ఇప్పుడు గురించి చెప్పుకుంటే రాహుల్ చహర్ ఇప్పుడు మనోడికి కాంపిటీషన్ లాగా ఉన్నాడు యుజ్వేంద్ర చహల్కి. సో రాహుల్ చహర్ నువ్వు నిన్ను గమనించావు లేదా, అతను ఏం చేస్తున్నాడంటే రౌండ్ ద వికెట్ వచ్చి ఓవర్ ద వికెట్ వేస్తున్నాడు. సాధారణంగా స్పిన్నర్స్కి అంటే ఇట్లాంటి యాక్షన్స్ సాధారణంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ స్లైడర్స్ వేస్తారు చూడు ఎక్కువ, అట్లాంటి బౌలర్స్ ఎక్కువ ఈ టాక్టిక్ వాడతారు, ఇలా రౌండ్ ద వికెట్ వచ్చి మళ్ళీ ఓవర్ ద వికెట్ వేయడం అంతా. సో రాహుల్ చహర్లో అయితే ఒక్కటైతే నాకు అర్థమైంది, అతను T20లో అండ్ ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్లో ఎప్పుడైతే వాళ్ళు మయాంక్ మార్కండే కాకుండా రాహుల్ చహర్ని వాళ్ళు ఫస్ట్ చాయిస్ స్పిన్నర్కి ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అతని గ్రాఫ్ అయితే అప్వర్డ్సే ఉంది. ఎందుకంటే నేను డొమెస్టిక్ గేమ్స్లో కూడా చూశాను, అతని పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. సో కంపారిజన్ పక్కన పెట్టేస్తే ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, రాహుల్ చహర్ ఈజ్ ఎ మోర్ థింకింగ్ బౌలర్ దెన్ చహల్. సో ఈ స్టేట్మెంట్ చెప్పినందుకు చాలామంది నన్ను తిట్టుకుంటారు కూడా, ఎందుకంటే చహర్ ఎక్కడ అని అనుకుంటారు. బట్ హోప్ఫుల్లీ ముందు అతనికి ఎప్పుడెప్పుడైతే అవకాశాలు వస్తాయో రాహుల్ చహర్కి, అతను అనుకున్న మాటని నేను చెప్పిన మాట ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ ఇంకొక విషయం నువ్వు గమనించాలో లేదో, రాహుల్ చహర్ బౌలింగ్ వేసేటప్పుడు బ్యాట్స్మెన్ మూమెంట్స్ని గమనిస్తున్నాడు. ఇప్పుడు బట్లర్ అండ్ బేర్స్టో వీళ్ళందరూ కూడా ఎక్కువ అంటే స్ట్రేట్ 6లు కొట్టే ప్రయత్నంలో ముందుకు వచ్చి ఫీట్ యూస్ చేసి 6లు కొట్టే ప్రయత్నాలు చాలా చేశారు. కానీ చహర్ ఏం చేశారంటే తెలివిగా వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఫీట్ మూమెంట్స్ యూస్ చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క హింట్ వస్తుందో బాల్ ఖచ్చితంగా ప్యాడ్స్ దగ్గరికి వేసేసాడు అనమాట. అంటే అసలు రూమ్ లేకుండా వాళ్ళ బ్యాట్ స్వింగ్కి ఇంకా అవకాశం లేకుండా అలా వేసాడు 2-3 సార్లు. నేను ఎవరైనా మ్యాచ్ మొత్తం మళ్ళీ హైలైట్స్ చూసే అవకాశం ఉంటే ఒకసారి చూడండి,
జాస్ బట్లర్ ఒక 2-3 చోట్ల ఫ్రస్ట్రేట్ అయిపోతాడనమాట. ఎందుకంటే రాహుల్ చహర్ కరెక్ట్గా స్లాట్లోకి వేస్తే 6 కొడదాం అనుకుని బట్లర్ ప్లాన్ చేసుకుంటాడు. మనోడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా ఫీట్ మూమెంట్ అబ్జర్వ్ చేసి ఆ బాల్ని కరెక్ట్గా ప్యాడ్స్ దగ్గరికి ఫైర్ చేస్తాడనమాట. సో బట్లర్ అయితే 2-3 చోట్ల చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. సో నిజంగా ఈ T20లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్ట్రాటజీ అని అనుకున్నప్పుడు ఎస్పెషలీ బ్యాట్స్మెన్ ఎప్పుడైతే కొంచెం ఆఫ్ ద రిథమ్ అవుతాడో ఒక్క చిన్న ల్యాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చాలు అతని వికెట్ పడిపోవడానికి. నిన్న బట్లర్ అవుట్ అయిన తర్వాత చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు అండ్ అలాగే ఏదో తిట్టుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా నిజంగా T20 గేమ్లో చాలా చిన్న ఎలిమెంట్స్ అయినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ అండ్ లూజింగ్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అని నేనైతే బలంగా నమ్ముతాను. రాజు నీకు చాహల్ చూసుకుంటే చాలా లిమిటేషన్ ఏంటంటే ఏదైనా సరే బ్యాట్స్మెన్ ఏమన్నా తేడా చేస్తుంటే చాహల్ ఇట్లా వైడ్ వేసి పడేస్తాడు, నీకు వైడ్ వేసి బాల్ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మేబీ అది బ్యాట్స్మెన్లకు అర్థమైపోతుంది, అలా టెంప్ట్ చేస్తాడు వాడు. అలాంటి వాటిని మనం అటాక్ చేయకుండా వాడు ఎప్పుడైనా లెంత్ మిస్ అయితే 6 కొట్టడానికి ట్రై చేద్దామని చెప్పి జనాలు వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో అందుకని కొంచెం చాహల్ ఎఫెక్టివ్నెస్ తగ్గింది. దాంతో ఇక చాహర్ వచ్చేసి ఇప్పుడు ప్లేస్ తీసుకున్నాడు. సో అయితే మనం వరల్డ్ కప్ స్క్వాడ్ పిక్ చేద్దాం రాజు అయితే మరి. సో అయితే నీ దృష్టిలో ప్లేయింగ్ 11 ఎవరు, ఇంకా నీకు మిగతా 11 తర్వాత ఇంకో 4 బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు ఉంటారు నీకు స్క్వాడ్ ఆఫ్ 15? సో రాహుల్, ఇప్పుడు నేను చెప్పబోయే టీం మేబీ కొంతమందికి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, బట్ నాకు పర్ఫెక్ట్ కాంబినేషన్ ప్రస్తుతం ఈ సిరీస్ అయిన తర్వాత నాకు అనిపించిన టీం ఏదంటే, ఇప్పుడు కోహ్లీ హింట్ చేసినది అతను ఓపెనింగ్ వస్తానని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. సో ఇంకా నో బ్రెయినర్ అది ఓపెనింగ్లో ఎవరెవరు ఆడతారనేది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరూ ఓపెనర్స్ ఉంటారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ రోల్ అనేది ఎలా ఉండబోతుంది అనేది నేను వెయిట్ చేస్తాను ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అతన్ని నెంబర్ 3 ఆడిస్తారా, ఎందుకంటే నెంబర్ 3 అనేది అతనికి బాగా అలవాటైన పొజిషన్. అండ్ అలాగే ముంబై ఇండియన్స్కి ఆల్మోస్ట్ గత 2-3 సీజన్స్గా అతను అదే రోల్లో ఆడుతున్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ని మోస్ట్లీ నెంబర్ 3లోనే ఉంచే అవకాశం ఉంది. మేబీ కొన్ని మ్యాచెస్లో ఏదైనా రైట్ లెఫ్ట్ కాంబినేషన్స్ ఇట్లాంటి ఏదైనా ఒక స్ట్రాటజికల్ మూవ్స్ కానీ, లేదంటే ఒక పర్టికులర్ టీంలో ఒక సెట్ ఆఫ్ బౌలర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం స్ట్రాటజికల్గా అప్ అండ్ డౌన్ మూవ్ చేయాలంటే కనుక సూర్యకుమార్ యాదవ్ మేబీ నెంబర్ 4కో నెంబర్ 5కో షిఫ్ట్ చేస్తారేమో. బట్ స్టార్టింగ్ 11లో అయితే నాకు తెలిసి అతని స్థానం నెంబర్ 3లోనే ఉంటుంది. అండ్ అలాగే వికెట్ కీపర్ వచ్చేసి రిషబ్ పంత్, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో నెక్స్ట్ స్థానంలో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. అండ్ అలాగే తర్వాత అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఫామ్ అనేది కూడా చాలా కీలకంగా మారిపోతుంది వచ్చే ఐపీఎల్ సీజన్లో. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఏదైనా కొంచెం తన ఫామ్ కోల్పోవడం అండ్ అలాగే కొంచెం షార్ట్ బాల్స్ పైన అతనికి మళ్ళీ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి ఏమైనా జరిగితే కనుక మేబీ శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్ని పెట్టే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఇషాన్ కిషన్ అన్లెస్ అండ్ అంటిల్ అతనికి ఏదైనా ఇంజురీ అయ్యి లేదంటే మరీ బ్యాడ్ ఐపీఎల్ సీజన్ అయితే తప్ప అతను ఖచ్చితంగా వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంటాడని అయితే నమ్మకం నాకు ఉంది. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా ఆల్రెడీ మనం విశ్లేషించాం అతని బౌలింగ్ కంబ్యాక్ గురించి. సో హార్దిక్ పాండ్యా అయితే ఖచ్చితంగా ఉంటాడు టీంలో. అండ్ శార్దుల్ ఠాకూర్, అసలు మనం శార్దుల్ ఠాకూర్ గురించి ఎక్కువ చెప్పలేదు, బట్ శార్దుల్ ఠాకూర్ కూడా ఈ సిరీస్లో చాలా కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవాలి. అండ్ అతని బౌలింగ్ అండ్ అతని కట్టర్స్ ఇవన్నీ చూసి నాకు తెలిసి సిఎస్కే ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడి ఉంటారు. ఎందుకంటే అతను సిఎస్కేకి డెత్ బౌలింగ్ ఆర్కిటెక్ట్గా చెప్పుకోవాలి. సో సిరీస్ టు సిరీస్ శార్దుల్ ఠాకూర్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. సో అతనైతే వరల్డ్ కప్ ప్లాన్స్లో ఖచ్చితంగా ఉంటాడు. అండ్ భువీ గురించి ఇక మనం చెప్పనక్కర్లేదు, భువీ అయితే ఖచ్చితంగా స్క్వాడ్లో ఉంటాడు. అండ్ అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా ఉంటాడు స్క్వాడ్లో. అండ్ నటరాజన్ కూడా ఉంటాడు స్క్వాడ్లో. ఎందుకంటే నటరాజన్ ఇప్పుడు మనం లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ ఇవన్నీ ఎంత ఈ స్ట్రాటజికల్గా ఈ T20స్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో తెలుసు. అండ్ అలాగే నటరాజన్ యార్కర్ స్పెషలిస్ట్ కూడా. సో నటరాజన్ అయితే ఖచ్చితంగా టీంలో ఉంటాడు. సో స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లో మేబీ ఇట్ కుడ్ బి ఎ టాస్అప్ బిట్వీన్ చహర్ అండ్ చహల్. ఇప్పుడు మనం చహల్ గురించి కొంచెం అనాలిసిస్ చెప్పాం కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యుజ్వేంద్ర చహల్కి మరొక అద్భుతమైన అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్లో అతను కనుక కొంచెం డీసెంట్గా పర్ఫామ్ చేసినా అతన్ని ఖచ్చితంగా టీంలో అయితే ఉంటాడు. బట్ స్టార్టింగ్ 11లో ఉంటాడా లేదనేది అతని ఐపీఎల్ సీజన్ పైన ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అతనికి ఫెంటాస్టిక్ ఐపీఎల్ సీజన్ అయితే కనుక ఖచ్చితంగా మేబీ ప్లేయింగ్ 11లో ఫస్ట్ ప్రిఫర్డ్ మేబీ చహల్ ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా కేఎల్ రాహుల్ పైన అయితే టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుని అతని బ్యాకప్ ఓపెనర్గా ఉంచుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఎంత విధ్వంసకర బ్యాట్స్మెన్ అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసి ఇప్పుడు వచ్చే సీజన్లో కూడా అతను టాప్ రన్ గెటర్ అయినా నేనైతే షాక్ అవ్వను. సో కేఎల్ రాహుల్ అయితే ఉంటాడు. మేబీ ఇప్పుడు బ్యాకప్ ఓపెనర్గా కేఎల్ రాహుల్ని పెడితే మరి శిఖర్ ధవన్ ప్లేస్ ఏమవుతుందని చాలామందికి అనుమానం రావచ్చు.
సో శిఖర్ ధవన్ అన్లెస్ అండ్ అంటిల్ శిఖర్ ధవన్ హ్యాస్ ఎ రియల్లీ గుడ్ ఐపీఎల్, ఐ ఫీల్ అతనికి మరి T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో అవకాశం వస్తుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. మేబీ ఐపీఎల్లో ఏదన్నా కొంచెం బాగా ఆడితే కనుక ఛాన్స్ వస్తుంది. అండ్ ఇంకా బ్యాకప్గా అయితే మనకి దీపక్ చహర్ ఉన్నాడు, అండ్ అలాగే నవదీప్ సైని ఉన్నాడు, అండ్ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఐపీఎల్లో కనుక మరలా 1-2 ఆనుమూత్యాలు కనుక వెలికి తీశారంటే, ఇప్పుడు దేవదత్ పడిక్కల్ అండ్ అలాగే రియాన్ పరాగ్ ఇలాంటి కొంతమంది ప్రామిసింగ్ క్రికెటర్స్ ఉన్నారు. సో వాళ్ళు కనుక ఏదైనా అద్భుతంగా పర్ఫామ్ చేసి వాళ్ళకి ఏదైనా స్టాండ్అవుట్ ఐపీఎల్ సీజన్ అయితే అప్పుడు కొంచెం సెలక్షన్ హెడ్ఏక్స్ రావచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఏ 15 మెంబర్స్ని అయితే మెన్షన్ చేశానో మోస్ట్లీ వాళ్ళే టీంలో ఉండే అవకాశం ఉంది. సో నేను చెప్పిన టీంలో ఏమైనా చేంజెస్ చేస్తే ఏం చేంజెస్ చేస్తావు రాహుల్ నువ్వు? రాజు, అసలు నువ్వు జడేజాను మర్చిపోయావు. అసలు తను ఏదో ఇంజురీ అయిందని చెప్పి కనిపించట్లే, కానీ తను లేకుండా అసలు నువ్వు ఒక వైట్ బాల్ స్క్వాడ్ తయారు చేయగలవు. అసలు నువ్వు ఫీల్డింగ్ అని తెగంటావు. నిన్న చూసావు కూడా, జార్డన్ బౌలింగ్ సరిగ్గా చేయకపోయినా కానీ ఫీల్డింగ్తో మ్యాచ్లు చేంజ్ చేయగల కెపాసిటీతో ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు ఆడిస్తున్నారు. అలాంటిది నన్ను అడిగితే జడేజా లేకుండా మాత్రం మనం టీంని సెలెక్ట్ చేయలేము రాజు. నువ్వు అక్షర్ పటేల్ నన్ను పిక్ చేసుకున్నావు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా. తను అంటే జడేజాతో కంపేర్ చేస్తే మొత్తం ప్యాకేజ్గా నాకు తెలిసి జడేజా స్లైట్లీ బెటర్ ఏమో. T20 బౌలర్గా అక్షర్ పటేల్ కొంచెం బెటర్ అయినా కానీ బ్యాట్స్మెన్గా జడేజా బెటరు, ఫీల్డర్గా కూడా జడేజా బెటరు. ఇంకా జడేజా ఉంటే ఎక్స్పెక్టర్ రాజు. అదైతే నేను జడేజా లేకుండా టీంని మాత్రం నేను చూడను, ఎస్పెషలీ వైట్ బాల్. సో అదొకటి. ఇంకా నాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక డిసిషన్ రాజు. ఇప్పుడు బ్యాకప్ కీపర్ పంత్కి ఎవరు? ఇక్కడ ఉన్న 2 పేర్లు మనకి, కేఎల్ రాహుల్ లేదంటే ఇషాన్ కిషన్. మరి కేఎల్ రాహుల్ ఫామ్ నాకు తెలిసి ఇప్పుడు ఐపీఎల్లో బాగా మళ్ళీ ప్రతిసారిలాగా 500 runs కొట్టాడు అనుకో, మరి ఇప్పుడు ఏం చేయబోతుంది టీమ్ మేనేజ్మెంట్? తన్ని ఇప్పుడు ఓకే బాగానే బ్యాక్ టు ఫామ్ అన్నట్టు తన్ని పిక్ చేస్తారా, ఇషాన్ కిషన్ పక్కన పెట్టేస్తారా? లేదంటే ఇషాన్ కిషన్ ఈ సిరీస్లో చూపించిన జోరు ప్లస్ ఐపీఎల్లో బాగా ఆడితే ఓకే బ్యాకప్ ఓపెనర్గా కూడా పనికొస్తాడు ఇషాన్ కిషన్, బ్యాకప్ కీపర్గా కూడా పనికొస్తాడు అని చెప్పేసి బేసిక్గా కేఎల్ రాహుల్ని రిప్లేస్ చేసేయచ్చు. ఎస్పెషల్లీ ఇంకో లెఫ్ట్ హ్యాండర్ స్క్వాడ్లో పెట్టుకోవచ్చు శిఖర్ ధవన్ కాకుండా అన్నట్టు. మరి ఇషాన్ కిషన్ తీసుకుంటారనే చూడాలి. ఇంకో అంటే కేఎల్ రాహుల్ని ఇషాన్ కిషన్ ఇద్దరిని పెట్టుకోలేరు, ఎందుకంటే నీకు బౌలర్లకు బ్యాకప్స్ కావాలి. ఇప్పుడు నీకు చాహర్ ఇద్దరు ఉండాలి. నీకు ఇప్పుడు ఎవరు అంటే ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో నువ్వు స్క్వాడ్లో ఉండడం కొంచెం ఇంపార్టెంటే. నటరాజన్, ఠాకూర్ ఇద్దరు నాకు తెలిసి థర్డ్ స్విమ్మర్స్ అలాంగ్ విత్ భువి అండ్ బుమ్రా. థర్డ్ స్విమ్మర్ నటరాజన్ ఇంకా ఠాకూర్లో ఇద్దరు ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు నటరాజన్ ఇంపార్టెంట్ టీంలో ఉండాలి, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఒక ఆప్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ నాకు తెలిసి నవదీప్ సైనికి కొంచెం అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే నవదీప్ సైని లాంటి బౌలర్ 150+ వేసే బౌలరు ఎవరు లేరు టీంలో. కానీ తన్ని స్క్వాడ్లో పెట్టుకోవాలంటే మరి ఇక నీకు ఎక్కడ ప్లేస్ ఉందంటో మరి 15లో, మరి అది మనకు కనిపించట్లేదు. మరి అప్పుడు నువ్వు చాహల్ని పక్కన పెట్టేసి లేదా చాహల్ని పక్కన పెట్టేసి ఒకే ఒక లెగ్ స్పిన్నర్ బ్యాక్ చేసి ఆడించారు అప్పుడు. సో చాలా సెలక్షన్ హెడ్ఏక్స్ ఉన్నాయి నాకు తెలిసి. అవును, మనం అసలు ఆఫ్ స్పిన్నర్ గురించి మాట్లాడనే లేదు అసలు. నిజంగా T20 క్రికెట్లో అసలు ఆఫ్ స్పిన్నర్స్ని కంప్లీట్గా ఇర్రెలవెంట్ చేసేస్తున్నారు బ్యాట్స్మెన్. నిజంగా అంటే పాపం ఆఫ్ స్పిన్నర్స్కి ఉండే లిమిటేషన్స్ ఉంటాయి T20 క్రికెట్లో. అట్లాంటిది వాషింగ్టన్ సుందర్ని కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే అతనికి బౌలింగ్ పరంగా కొంచెం యావరేజ్ సిరీస్గానే చెప్పుకోవాలి మరి. సో వాషింగ్టన్ సుందర్ టీంలో ఉంటాడని అనుకుంటున్నాను. నన్ను అడిగితే ఓన్లీ అంటే ఇప్పుడు జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక స్పాట్ కోసం ఆడతారు అనుకుంటున్నాం. వాళ్ళు నంబర్ 7, నంబర్ 8 బ్యాటింగ్ చేయడానికి వస్తారు. ఒకవేళ టీంలో ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి టీం అనుకో, వాళ్ళు మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చూసి సుందర్ని ఆడిస్తారు నాకు తెలిసి ఆ ఒక్క మ్యాచ్లో. నీకు వేరే టీమ్స్ అనుకో జడేజా ఖచ్చితంగా ఆడతాడు నాకు తెలిసి. సో నీకు ఆ స్పాట్ వచ్చేసి నీకు లెగ్ స్పిన్నర్ చాహల్ లేదా చాహర్తో పాటు ఒక స్పిన్నర్ స్పాట్ రొటేటింగ్ ఉంటుంది నాకు తెలిసి. సుందర్ ఇంకా జడేజా, మోస్ట్లీ జడేజా ఆడతాడు. ఒకవేళ అవతల టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు సుందర్ ఆడతాడు. కానీ ఒకటి చెప్పుకోవాలి, సుందర్ నీకు రైట్ హ్యాండర్స్ అని లెఫ్ట్ హ్యాండర్స్ అని ఇద్దరికి బాగా బౌలింగ్ వేస్తాడు తన స్టాట్స్ చూసుకుంటే మాత్రం. సో అంటే ఆ రకంగా ఇద్దరిని ఆడించవచ్చు, కానీ యాజ్ అ ప్యాకేజ్ అగైన్ జడేజా ఈజ్ అ బెటర్ బౌలర్. సో ఓన్లీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు సుందర్ని పెట్టచ్చు. సో నన్ను అడిగితే అదే రాజు. ఇప్పుడు నా 11 మాత్రం రోహిత్, వీకే, స్కై, అయ్యర్, పంత్, పాండ్యా, జడేజా, భూవి, చాహల్ లేదా చాహర్ ఇద్దరికి ఏమో ఇప్పటికైతే చాహల్ అనే అనుకుందాము తనకున్న ఎక్స్పీరియన్స్కి. చాహర్లు, బుమ్రా, ఇంకా నెంబర్ 11 నటరాజన్.
నీకు అప్పుడు నీకు ఉన్న టీమ్ మేనేజ్మెంట్ బట్టి, నీకు ఉన్న ఆపోజిషన్ బట్టి నీకు మ్యాచ్అప్లను చూసుకుంటే అప్పుడు నీకు బ్యాకప్స్గా నీకు వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. ఏంటి నీకు స్పిన్నర్స్లో ఆల్రెడీ ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం కాబట్టి ఇంకో పేసర్స్లో ఇంకో బ్యాకప్ పేసర్, థర్డ్ పేసర్కి ఠాకూర్ ఉంటాడు. ఇంకా తర్వాత వచ్చే లాస్ట్ స్పాట్, ఫోర్త్ బ్యాకప్ స్పాట్ నీకు బ్యాకప్ కీపర్ ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్. ఇద్దరిలో ఒకళ్ళే వరల్డ్ కప్కి వెళ్ళగలరు. మరి ఎవరిని తీసుకెళ్తారో చూడాలి. అవును రాహుల్, అసలు నేను చాలా 2 ఇంపార్టెంట్ నేమ్స్ మర్చిపోయాను, నువ్వు గుర్తు చేసి మంచి పని చేసావు. జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడేజా. సో వాళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా ఉంటారు T20 స్క్వాడ్లో. సో కేఎల్ రాహుల్ అండ్ ఇషాన్ కిషన్ డిబేట్ వచ్చేసరికి సాధారణంగా ఇప్పుడు రిషబ్ పంత్కి ఎవరైనా లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఉన్నారంటే అది ఇషాన్ కిషన్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ అలాగే కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. కాకపోతే ఇషాన్ కిషన్కు ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతను ఐపీఎల్లో ఓపెనింగ్ దగ్గర నుంచి మిడిల్ ఆర్డర్ రోల్స్ అనేవి చాలా మ్యాచెస్ ఆడాడు. ఇప్పుడు కొన్ని మ్యాచెస్లో మిడిల్ ఆర్డర్లో కూడా వచ్చి అతను మ్యాచ్ని టర్న్ చేసిన సిచ్యువేషన్స్ మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాము. అండ్ కేఎల్ రాహుల్ వన్డే క్రికెట్లో మిడిల్ ఆర్డర్లో ఆడినా సరే T20Sలో అతను పెద్దగా మిడిల్ ఆర్డర్లో చాలా తక్కువ ఆడాడు. అండ్ అలాగే అసలు కేఎల్ రాహుల్ ఇన్ T20s అంటే ఎవరైనా సరే కేవలం ఓపెనర్గానే ఊహించుకుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇషాన్ కిషన్కి కొంచెం న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అతనికి అనుభవం లేకపోయినా ఇంటర్నేషనల్ క్రికెట్లో కేఎల్ రాహుల్ అంతా ఒక లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకుని లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ అలాగే వెరైటీ ఆఫ్ రోల్స్ ఎవరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందని చూసుకుంటే మేబీ ఇషాన్ కిషన్కి చిన్న ఎడ్జ్ ఉంటుంది. బట్ విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా మరి రాహుల్ని అయితే బ్యాక్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో ఆ పొజిషన్ మరి కేఎల్ రాహుల్కి వెళ్తుందా, ఇషాన్ కిషన్కి వెళ్తుందా మరి చూడాలి. మనం ఏదో అనుకుంటున్నాం. ఇందాకే అన్నాను రాయుడు అన్న విషయంలో ఎంత అన్యాయం అయిందో. నాకు ఎందుకో సూర్యాబాయ్ ఒకవేళ ఐపీఎల్ బిలో యావరేజ్కి కొంచెం దగ్గరలో అయిందనుకో, సో బాయ్ వెళ్ళడు, కేఎల్ అన్ననే వెళ్తాడు. నేను 100% రాసిస్తున్నాను రాహుల్. సూర్యకుమార్ యాదవ్ స్క్వాడ్లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్, నువ్వే చెప్పావు, అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్, అతను 140 km ప్లస్ వేసిన బౌన్సర్ని ఫైనల్ లెగ్కి సునాయాసంగా కొట్టగలిగాడంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద టాలెంట్ దట్ హీ హ్యాస్. అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్తో ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే T20 క్రికెట్లో చాలామంది అసలు ఎవరు యావరేజ్ గురించి మాట్లాడుకోరు. అందరూ కూడా T20 క్రికెట్ గురించి అనలిస్ట్ అందరూ ఎక్కువ చెప్పేది స్ట్రైక్ రేట్ గురించి. సో స్ట్రైక్ రేట్ ఒక్కటే చూసుకుంటే సాధారణంగా సూర్యకుమార్ యాదవ్ నువ్వు నిన్న కూడా గమనిస్తే ఎక్కువ శాతం అతను ఆడిన ప్రతి బాల్ బౌండరీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు తప్ప డాట్స్ ఎక్కువ ఆడడం. ఎందుకంటే అటు సైడు విరాట్ కోహ్లీ ఉన్నాడు ఆ రోల్ చేయడానికి. అంటే డాట్స్ ఆడినా లేదంటే పార్ట్నర్షిప్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, సింగిల్స్ రొటేట్ చేయాలన్నా, స్ట్రైక్ రొటేట్ చేయాలన్నా, ఏదైనా ఆ రోల్కి విరాట్ కోహ్లీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. సో ఒకవేళ రోహిత్ శర్మ యాజ్ అన్ ఓపెనర్గా ఇఫ్ హీ యాజ్ అ బ్యాడ్ డే వెంటనే సూర్యకుమార్ యాదవ్ రావడం అనేది విరాట్ కోహ్లీకి అయితే ఖచ్చితంగా అది విరాట్ కోహ్లీకే కాదు ఒక ఇండియన్ టీంకి కూడా చాలా సహకరించే విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నట్లాంటి మ్యాచే. సాధారణంగా ఇండియా టీం చేజింగ్లో ఎలా ఆడతారనేది అందరికీ తెలిసిందే. కోహ్లీ కూడా చాలాసార్లు మెన్షన్ చేశాడు, మేము చేజింగ్లో అయితే చాలా ఉత్తీర్ణులంగా ఉన్నాం ఇప్పటికీ, బట్ బ్యాటింగ్ ఫస్ట్లో ఇంకా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని సరి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో ఈ సిరీస్ ఒక మంచి అవకాశంగా దొరికిందని కూడా చెప్పాడు. సో నిన్నట్లాంటి సిచ్యువేషన్లో ఒకవేళ రోహిత్ శర్మ కనుక అర్లీగా వచ్చి ఫ్లాప్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా రోహిత్ శర్మ ఏ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేయగలడో అది అతను వెంటనే ఆటోమేటిక్గా కోహ్లీకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సెకండ్ ఫిడిల్ ప్లే చేయగలడని చెప్పొచ్చు. అండ్ అలాగే రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్ గురించి మనకి ముంబై ఇండియన్స్లో తెలిసిన విషయం. వాళ్ళిద్దరూ కలిసి చాలా క్రికెట్ ఆడారు, ముంబైకి ఆడారు అండ్ అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఆడారు. సో ఒకవేళ అన్ఫార్చునేట్లీ కోహ్లీ అర్లీగా అవుట్ అయిపోయినా సరే రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంవత్సరాలు కలిసి ఆడిన అనుభవం ఉంది కాబట్టి అది కూడా ఒక విధంగా పార్ట్నర్షిప్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక కీ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ని అయితే కోహ్లీ అన్న అన్యాయం చేయడం అనేది నాకైతే బలంగా నమ్మకం ఉంది. చూద్దాం ఇది అప్పుడైతే జస్ట్ అంటే రాయుడు ఫ్యాన్స్ జస్ట్ మనం తెలుగు వాళ్ళమే బాగా ఫీల్ అయ్యాము, కానీ సూర్యాబాయికి ముంబై నిండా ఫ్యాన్స్, ఇంకా ఎంతైనా మన తెలుగు మీడియా కంటే తెలుగు లాబీ కంటే నీకు ముంబై లాబీ చాలా స్ట్రాంగ్. సో చాలా గొడవ అవ్వబోతుంది ఒకవేళ అట్లాంటి విషయం ఏమైనా జరిగితే మాత్రం.
సో చూద్దాం. అసలు మనం చాలా ప్రిమెచ్యూర్గా మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు చాలామంది. బట్ మనం ఎక్సైట్మెంట్ తట్టుకోలేం. క్యాలెండర్ ప్రకారం అయితే ఇది లాస్ట్ సిరీస్. డైరెక్ట్ ఇంకా మన ఇండియా టీం ఈ బ్లూ బట్టల్లో డైరెక్ట్గా ఆడేది వరల్డ్ కప్లోనే. కానీ ఏమో మరి కొన్ని న్యూస్లు అయితే ఉన్నాయి ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్తో T20 సిరీస్లు అరేంజ్ చేస్తారని చెప్పి వరల్డ్ కప్ ముందు. ఇట్లాంటివి మామూలుగానే సహజంగా చేస్తుంటారు. మామూలుగా ఆ టీం శ్రీలంక అయి ఉంటుంది, మామూలుగా ఈజీగా సిరీస్ పెట్టేసి టీము. కానీ ఈసారి సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్తో అంటున్నారు. ఆ రెండు టీమ్స్తో మంచి మంచి వర్కౌట్ అవుతుంది. ఎస్పెషల్లీ న్యూజిలాండ్తో T20 సిరీస్ ఆడితే వరల్డ్ కప్ ముందు మంచి మంచి పాయింటర్ అది నీకు ప్రిపరేషన్ లాగా. సో చూద్దాం ఏమవుతుందో. అంతకుముందు మధ్యలో ఐపీఎల్ రాబోతుంది. అసలు చూడరాదు, అసలు నువ్వు ఎంత మంచిగా చెప్పావు. అసలు మంచిగా ఐపీఎల్కి మంచి స్టార్టర్ లాగా మంచి 5 మ్యాచ్ T20 సిరీస్ అన్నావు. ఇప్పుడు మధ్యలో బుద్ధిబండలాగా ఒకటి అదే ఓడిఐ సిరీస్ ఒకటి ఏడ్చింది. అసలు ఇప్పుడు దాని గురించి ఇంట్రెస్టే రావట్లేదు నాకు. అసలు నన్ను అడిగితే అసలు ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా అని ఉంది. సో మనం కూడా మన పాడ్కాస్ట్లో ఇక మనం పోయినసారి లాగానే ఐపీఎల్ సన్నాహాలు మొదలెట్టబోతున్నాము. సో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి ఎప్పుడు ప్రివ్యూలు చేస్తామా అని. సో డోంట్ వరీ ఎవ్రీబడి, విల్ బీ కమింగ్ విత్ అవర్ ప్రివ్యూస్ అండ్ ఆల్. బహుశా ఇంకో 4-5 డేస్లో మా ప్రివ్యూ సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రతి టీముని మేము కవర్ చేస్తాము, ప్రతి టీము అనాలిసిస్ చేస్తాము, ప్రతి టీం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటాము. సో నువ్వు ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ అండ్ అలాగే ఇండియా ఇప్పుడు తర్వాత ఒకవేళ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికాతో కనుక T20 సిరీస్ ఆడితే నాకు తెలిసి ఐపీఎల్లో ఎవరైనా కొంచెం బాగా క్లిక్ అయ్యి కొంచెం T20 వరల్డ్ కప్ సెలెక్షన్కి కొంచెం వాళ్ళ పేర్లు లిస్ట్లో పడేసేటట్టుగా పర్ఫార్మెన్స్లు ఇస్తే కనుక వాళ్ళకి మేబీ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సిరీస్లో కొంచెం అవకాశాలు వస్తే రావచ్చు. అండ్ ఇందాక నువ్వు స్క్వాడ్ని మెన్షన్ చేసిన ప్లేయర్స్ అయితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దెమ్ 100% ఉంటారు. సో ఇప్పుడు ఇందాక మనం 1-2 ప్లేసెస్ ఏదన్నా కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, ఆ లెగ్ స్పిన్ డిపార్ట్మెంట్ ఇలాంటివి అన్నిటికీ కూడా నాకు తెలిసి ఐపీఎల్ అండ్ అలాగే తర్వాత వరల్డ్ కప్కి ముందు జరగబోయే ప్రీ సిరీస్లో మనకి కంప్లీట్ క్లారిటీ అయితే రాబోతుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం మెన్షన్ చేసిన కోర్ ప్లేయర్స్ అయితే 100% వాళ్ళ టీంలో ఉంటారు. ఎస్ రాజు, అయితే మనం మళ్ళీ ఇక నెక్స్ట్ ఐపీఎల్ ఎపిసోడ్లోనే కలవబోతున్నాం మన శ్రోతలకు ఇంకో విజ్ఞప్తి. మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళైనా కానీ, మొదటిసారి వింటున్నా కానీ, ఇంతకుముందు విన్న వాళ్ళైనా కానీ ఒక లింక్ ఇస్తాం మేము షో డిస్క్రిప్షన్లో. buymeacoffee.com వాళ్ళది ఒక లింక్ ఉంటుంది, మా క్రికెట్ నగరం తాలూకాది. సో దానిలో వెళ్ళి మా జర్నీ గురించి మీరు చదవచ్చు. మేము ఏమేమి చేయబోతున్నామో, మా ప్లాన్స్ ఏంటి, దాన్ని బట్టి మీరు అవి చదివి మాకేమన్నా సహకారం చేయదలుచుకుంటే మీరు చేయొచ్చు. సో ఖచ్చితంగా లింక్ డిస్క్రిప్షన్లో వెతుక్కోండి, కాంట్రిబ్యూట్ చేయండి. అంతటి వరకు నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ విత్ రాజు.